పూర్ణిమ శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి రోజు అన్నమాట. అయితే ఈ గౌర పూర్ణిమకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే ఆ 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు అవతరించారో పౌర్ణమి రోజు, ఆ అప్పుడు ఆ పౌర్ణమి రోజు గ్రహణం ఉండిందనమాట. ఆ గ్రహణం కాలం విడుపు తర్వాత అందరూ అక్కడ ఆ, గంగలోకి వెళ్ళి స్నానం చేసి వస్తున్నటువంటి సమయంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించారనమాట. సో అలాంటి గ్రహణంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఈ రోజు. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి పౌర్ణమి వచ్చిందనమాట. అందుకు ఈ రోజు ఆ, ఇంకా మహత్తరమైనటువంటి ఆ విశేషం మనకి ఈ తిథికి ఉందన్నమాట. అయితే మీరు చూడండి, గ్రహణం రోజు కనుక ఎవరైనా జన్మిస్తే మనం చూస్తుంటాం. కొందరు ఆ ఎవరైతే గ్రహణం రోజు జన్మిస్తారో వాళ్ళలో ఒక చిన్న ఆ బాహ్యపరమైనటువంటి మార్పు ఉంటుంది. ఎవరైనా గమనించారా? ఎస్ ప్రభుజీ, అదే ఏ- పెదవి కట్ అవుతూ గ్రహణం ఉండడం. చిన్న ఫిజికల్ గా కూడా ఏదో ప్రాబ్లం కొంతమందికి ఆ ఉంటారు కదా ప్రభుజీ. physical గ్రహణం మొర్రి అది అంటారు. గ్రహణ గ్రహ మొర్రి. నియమాలు పాటించకపోతే అలా గ్రహణ వస్తుందంట. దోషం అంటారు. ఆ గ్రహణ మొర్రి అని చెప్పేసి, పాపం ఎవరైతే గ్రహణం రోజు జన్మిస్తారో వాళ్ళకి ఈ పెదవి దగ్గర కొద్దిగా ఆ తేడాగా ఉంటుందన్నమాట. అంటే నార్మల్ వాళ్ళ కాకుండా ఆ, కొద్దిగా తేడాగా ఉంటుంది. కానీ ఆ గ్రహణంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజు అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు జన్మించినప్పుడు ఎలాంటి వైకల్యం లేకుండా పరిపూర్ణమైనటువంటి దివ్యమైన శరీరంతో బంగారు వర్చస్సుతోటి ఆయన జన్మించడం జరిగిందనమాట. ఓకే. సో అది భగవంతుని యొక్క సాక్షాత్ భగవంతుడి యొక్క అంశ కాబట్టే ఆయనకి ఈ గ్రహాలు ఇవన్నీ వీటి ప్రభావం ఉండదన్నమాట. మనుషులకి మనకు అనుకోండి, ఆ రోజుకి అప్పటికి ఉన్నటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల మన శరీరంలో మానసిక అలాగే మన జాతకరీత్యా ఎన్నో ఆ ఆ గ్రహాల ప్రభావం వల్ల మార్పులు అవి ఇవి జరుగుతుంటాయి. వాటి మీద ప్రభావం ఉంటుంది. కానీ సాక్షాత్ భగవంతుడే అవతరించాలనుకున్నాడు అనుకోండి, ఆయనకి ఇలాంటి ఆ, ఏవి కూడా ఆయన్ని ఏం చేయలేవు అనమాట. మీరు పరీక్షించి చూడండి, ఎవరెవరైతే గ్రహణం రోజు జన్మించారో వాళ్ళకి ఏదో ఒక వైకల్యం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే గ్రహణం అప్పుడు ఆ గర్భవతులని ఎక్కడికి వెళ్ళదు. శరీరం మొత్తం కట్టేసి ఒక దగ్గర కూర్చోబెడితే ఎట్లా ఉండాలో అలా పెట్టేస్తారనమాట గ్రహణం ఉన్నప్పుడు గర్భవతులని. ఆ, ఎక్కడికి బయటకు వెళ్ళదు, ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ మీద ప్రభావం పడుతుందని చెప్పేసి అంతా కఠిన నియమాలతోటి ఉండమని చెప్తారు గర్భవతుల్ని గ్రహణం అప్పుడు. కానీ ఒకవేళ అప్పుడే ప్రసవిస్తే కనుక ఏదో ఒక వైకల్యం ఉంటుంది. కానీ చైతన్య మహాప్రభుకి మాత్రం ఎలాంటి వైకల్యం లేకుండా ఆయన ఆ చాలా అందంగా, ఓకే, చూడ చక్కగా ఆ, ఎంతో ఆకర్షణీయంగా ఆయన యొక్క ఆ రూపం ఉండేదన్నమాట. ఈరోజు ఆ మహాప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మనం రెగ్యులర్ గీతా క్లాస్ కంటే కూడా ఈరోజు చైతన్య మహాప్రభు గురించి కొద్దిగా మాట్లాడదామని అనుకుంటున్నాను. సో ఎంతమంది ఆ, వినాలనుకుంటున్నారు? చైతన్య మహాప్రభు ఓకే గురించి ప్రభుజీ. మాట్లాడుకుందామా, లేకపోతే మన రెగ్యులర్ గీతా? చైతన్య మహాప్రభు ప్రభు గురించి చెప్పండి. గురించి తెలుసుకుందాం. తెలుసుకుందాం చైతన్య మహాప్రభు గురించి. ఓకే, విందాం చాలా ప్రభుజీ. సంతోషం, విందాం. చాలా సంతోషం. 500 సంవత్సరాలకు పూర్వం, 500 చిల్లర, దాదాపు 540-50 సంవత్సరాల క్రితము మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే భారతదేశంలో ఆ చాలా మనందరికీ తెలుసు, భారతదేశంలో సనాతన ధర్మంలో కలియుగం మొదలైనప్పటి నుండి సనాతన ధర్మానికి ఎంతో సనాతన ధర్మాన్ని మొత్తాన్ని ఆ రూపుమాపేయాలని, సనాతన ధర్మాన్ని ఆ మార్చేయాలని, లేకుండా చేయాలని ఎన్నో ఆ ప్రయత్నాలు జరిగినాయి. ఎంతో వేరే వేరే మతాల వాళ్ళు వాళ్ళ శాయశక్తులా ప్రయత్నించారు. సో ఎప్పుడెప్పుడు వాళ్ళు మన సనాతన ధర్మం మీద అటాక్ చేసి మన వాళ్ళని మార్చి
వాళ్ళ పద్ధతులు నేర్పించి సనాతన ధర్మానికి హాని కలిగించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు భగవంతుడు వచ్చి ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునఃస్థాపిస్తారు. మన కలియుగం తర్వాత శంకరాచార్యుల వారు వచ్చారు, ఆదిశంకరులు వచ్చారు, తర్వాత రామానుజులు వచ్చారు, రామానుజాచార్యుల వారు వచ్చారు, తర్వాత మధ్వాచార్యుల వారు వచ్చారు, వారి తర్వాత ఆ వేదాంత దేశికులు వచ్చారు, వారి తర్వాత ఆ మన వాదిరాజులు వచ్చారు, వారి తర్వాత ఇట్లాగా ఎంతో మంది మహాత్ములు వస్తూనే ఉన్నారు. మళ్ళీ జనాల్ని సనాతన వైపు మళ్ళిస్తున్నారు. మళ్ళీ కలి ప్రభావం కాబట్టి, కలియుగం కాబట్టి కలియుగ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కలియుగ ప్రభావం ఉన్నంత కాలం మనుషులకి నాలిక మీద, జననాంగాల మీద వాటిని రెండింటినీ సుఖపెట్టుకోవాలనేటటువంటి కాంక్షతోటే ఉంటాయి. కేవలం సనాతన ధర్మం తప్ప మిగతా ధర్మాలు ఈ రెండిటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాయి. ఒకటి నాలిక రసేంద్రియాన్ని సుఖపెట్టుకోవాలి, ఇంకోటి జననాంగాల్ని సుఖపెట్టుకోవాలి. వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాయి. వాటిని విచ్చలవిడిగా సుఖపెట్టుకోవడానికి మతం అనే ఒక అందమైనటువంటి పదాన్ని ఆపాదించేసి అవి అనుభవించడానికి, విచ్చలవిడిగా అవి అనుభవించడానికి వారి యొక్క జీవితం ఉంటుందన్నమాట, ఒక సనాతన ధర్మం తప్ప మిగతా వాళ్ళు. అయితే ఆ అప్పటికి 500 సంవత్సరాల క్రితం కూడా పరిస్థితులు ఇలాగే ఉండేవన్నమాట. ఎవరు కూడా ఏదో భక్తి అంటే ఒక నామమాత్రంగా, అవును ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి ఏదో నామమాత్రంగా చేసేవాళ్ళు అనమాట. అలాంటి క్రమంలో బెంగాల్ ప్రాంతంలో అద్వైత ఆచార్య అని ఒక గొప్ప ఆచార్యుడు ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడైనా భగవంతుడు రావాలి, భగవంతుడి యొక్క అవసరం ఉంది అనేటటువంటి స్థితి ఏర్పడ్డప్పుడు, హరే కృష్ణ, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ప్రభుజీ వినిపిస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే భగవంతుని యొక్క అవసరం ఉంది, భగవంతుడే జోక్యం చేసుకొని మళ్ళీ ధర్మాన్ని కాపాడాలి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఆయన ఊరికే రారు. ఎవరైనా ఏదో ఒక శుద్ధ భక్తుడి యొక్క మనస్ఫూర్తి ప్రార్థన మేరకి వస్తారనమాట. ఈ అద్వైతాచార్యుల వారు కూడా భగవంతుని వేడుకోవడం జరిగింది. స్వామి మీరు రావాలి, మీరు ఆవిర్భవించాలి, మనుష్యులంతా కూడా సనాతన ధర్మాన్ని సరిగా పాటించట్లేదు, వీళ్ళందరినీ మళ్ళీ సనాతన ధర్మం వైపు తీసుకురావాలి అని ఆయన యొక్క మనస్ఫూర్తి ప్రార్థన విని భగవంతుడు బెంగాల్ ప్రాంతంలో, ఆ బెంగాల్ ప్రాంతాన్ని గౌడ దేశం అని చెప్పేసి అంటూ ఉండేవారు అనమాట. ఆ గౌడ దేశంలో చైతన్య మహాప్రభు 1486 సంవత్సరంలో ఫిబ్రవరి 18, మన ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 18, 1486 సంవత్సరంలో వారు జన్మించడం జరిగిందనమాట. ఓకే. ఎక్కడ అంటే నవద్వీప్ అని 9, మనందరికీ తెలుసు బెంగాల్ ప్రాంతం మొత్తం కూడా సముద్రంకి ఒడ్డున ఉంటుంది. అక్కడ 9 ద్వీపాలతో కూడుకున్నటువంటి ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఆ నవద్వీప్ ప్రాంతంలో చైతన్య మహాప్రభు జన్మించారనమాట. ఓకే. సో చైతన్య మహాప్రభు జన్మించగానే ఆయనకి వాళ్ళ తాతగారు, తల్లి గారి తండ్రి గారు నామకరణం చేయడం జరిగింది. సో ఏమని నామకరణం చేశారు, ఎవరికైనా తెలుసా? ఓకే, వెరీ గుడ్. విశ్వంబర అని చెప్పేసి వాళ్ళ తాతగారు నామకరణం చేయడం జరిగింది. అయితే ఆయన మన వేప చెట్టు కింద జన్మించారు కాబట్టి, సంస్కృతంలో వేప చెట్టును నింబ వృక్షం అంటారు కాబట్టి ఆయనకి నిమాయ్ అని వాళ్ళ తల్లిగారు ముద్దుగా పిలుచుకునేవారు అనమాట. సో అలాగా చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం జరిగింది. ఆయన పుట్టగానే చాలా అద్భుతంగా, అందంగా, బంగారాన్ని కనుక మనం విష్ణు సహస్రనామంలో ఒక వర్ణన వస్తుందన్నమాట. చైతన్య మహాప్రభు యొక్క అంటే సాక్షాత్ విష్ణు, ఆ మహావిష్ణుని వర్ణిస్తూ విష్ణు సహస్రనామం ఉంటుంది. ఓకే. దాంట్లో ఒక శ్లోకంలో ఏమని ఉంటుంది అంటే సువర్ణవర్ణో హేమాంగో అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే. ఇది మన ఆచారాలు ఏమంటారంటే భగవంతుడి యొక్క అన్ని అవతారాల్లో ఏ అవతారంలో కూడా ఆయన ఈ సువర్ణ వర్చస్సుతోటి లేరు. ఒక్క మన ఈ చైతన్య మహాప్రభుగా
అవతరించినప్పుడు మాత్రం ఆ వర్ణన ఏదైతుందో సువర్ణ వర్ణ హేమాంగో వరంగ శాంతి అని అది ఖచ్చితంగా ఈ చైతన్య మహాప్రభుకి సూట్ అవుతుంది అని చైతన్య మహాప్రభు యొక్క జనన జన్మకి సంబంధించినటువంటి ప్రామాణికాన్ని ఆ మన విష్ణు సహస్రనామంలో ఉంది అని చెప్పి మన ఆచార్యులు చెప్తారనమాట. అట్లా ఒక బంగారాన్ని గన పుటం పెట్టినటువంటి బంగారం ఎట్లాగా మెరుస్తుందో మంచి చక్కటి వర్ణంతో అలాగా ఉండేదన్నమాట ఆయన వర్చస్సు. ఓకే, అంత అద్భుతంగా ఆయన ఉండేవారు. చిన్నప్పుడు ఎన్నో ఆ, లీలలు చేశారు చైతన్య మహాప్రభు ఆయన యొక్క దివ్యత్వాన్ని ప్రదర్శించడానికి. ఆయన చిన్నప్పుడు ఎప్పుడు ఏడుస్తుండేవారు అనమాట. అరే ఎప్పుడు అదే పనిగా ఏడుస్తున్నాడు పిల్లోడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేది కాదు వాళ్ళ తల్లిదండ్రులకి. వాళ్ళ తల్లి పేరు సచీదేవి అనమాట. ఆవిడకి అర్థమయ్యేది కాదు, అయ్యో ఎందుకు ఏడుస్తున్నాడు పిల్లోడు అని. సో వాళ్ళ పక్కింటి వాళ్ళు ఆ, హరిబోల్ హరిబోల్ అనేసరికి ఈయన ఏడుపు ఆపేయడం జరిగింది. ఇంక అప్పటి నుండి నిరంతరంగా ఈ పిల్లోడు ఏడవకుండా ఉండాలంటే హరినామం వినపడాలి వాళ్ళ ఇంట్లో. ఎవరో ఒకరు హరినామం చెప్తూ ఉండేవారు అనమాట. అప్పుడే ఈ పిల్లోడు ఏడవకుండా ఉండేవాడు. మళ్ళీ హరినామం అయిపోయిందంటే ఏడ్చేవాడు అనమాట. సో అంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయనకి హరినామం మీద ఆ రుచి పెరిగిందనమాట. మనకి ఆయన అవతారం యొక్క ప్రయోజనం ఏంటి అంటే మనుషులందరికీ కూడా హరిభక్తిని ఆ మళ్ళీ హరిభక్తి యొక్క రుచిని చూపించాలి అనేటటువంటి ధ్యేయంతో చైతన్య మహాప్రభు ఆవిర్భవించడం జరిగింది. భగవంతుడు ఎప్పుడైనా మనుషుడిగా అవతరించినప్పుడు ఆయన మనుషుడిగానే ప్రవర్తిస్తారు. ఆయన యొక్క దివ్యత్వాన్ని ఆయన ప్రదర్శించాడు అనమాట. అలాగా చైతన్య మహాప్రభు చిన్నతనంలోనే అంత హరిభక్తి ఆయన ప్రకటించారు. ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుడు వస్తాడనమాట. ఆ మన ఆతిథ్యం స్వీకరించడానికి వాళ్ళ తండ్రి గారు పిలుస్తారు. పిలగానే వస్తాడు. ఈ బ్రాహ్మణుడు ఎప్పుడైతే వాళ్ళు భోజనాన్ని ఏర్పాటు చేస్తారో ఆయన భోజనాన్ని భగవంతుడికి నివేదించడానికి కృష్ణుడికి నివేదించడానికి ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటాడు అనమాట. ప్రార్థిస్తుంటే వెంటనే ఈ నిమాయి వచ్చేసేసి తినేస్తాడు. తినేగానే అయ్యో పిల్లోడు ఎంగిల్ చేశాడని చెప్పేసి ఇంకా పిల్లోడు కాబట్టి ఆయన ఏం అనలేడు. అలా అని భగవంతుడికి నివేదించకుండా ఈయన ప్రసాదం తీసుకోలేడు. మళ్ళీ కొత్తగా వండిపిస్తాడు. వండిపించి మళ్ళీ అలాగే భగవంతుని ప్రార్థిస్తాడు. భగవంతుని నివేదించడానికి మళ్ళీ నిమాయి వస్తాడు. ఇట్లా 3 సార్లు జరుగుతుంది. ఆయనకు అర్థం కాదు ఇదేంటి పిల్లోడిని నేను ప్రతిసారి ప్రార్థిస్తుంటే ఈ పిల్లోడు వచ్చి ఎంగిల్ చేసేస్తున్నాడు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటే అప్పుడు ఆయనకి చైతన్య మహాప్రభు ప్రకటితమై ఆయనకి చూపిస్తాడనమాట. ఆయన ఎవరైతే ప్రార్థిస్తున్నాడో ఆ భగవంతుడు ఈయన ఎదురుగానే ఉన్నాడని చెప్పేసి ఆయనకి చైతన్య మహాప్రభు అర్థమయ్యేటట్టు ఆయన రూపాన్ని చూపిస్తారనమాట. అప్పుడు ఆయన చాలా సంతోషపడి ఆయన సాక్షాత్ భగవంతుడే అని చెప్పేసి చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకుంటారనమాట. అలాగే ఒకసారి చైతన్య మహాప్రభుని చిన్నప్పుడే కొందరు దొంగలు అపహరించి తీసుకెళ్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తారనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి మంచి మెడలో బంగారు గొలుసు అవన్నీ ఉంటే వాటిని దొంగలించేద్దామని చెప్పి చైతన్య మహాప్రభుని ఎత్తుకెళ్తూ ఉంటే చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళ యొక్క మనస్సులో ఆలోచన విరమించుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి చైతన్య మహాప్రభుని వాళ్ళ ఇంటి దగ్గరే వదిలిపెట్టే విధంగా వాళ్ళ బుద్ధిని మార్చేస్తాడు. వాళ్ళు వచ్చి మళ్ళీ చైతన్య మహాప్రభుని ఇంటి దగ్గరనే వదిలిపెట్టేస్తారంట. ఇలాగా చిన్నతనంలో కూడా చైతన్య మహాప్రభు ఎంతో ప్రతిభను ఎన్నో మహిమలు ప్రదర్శించారు. ఆయన ఇంకా 3, 4, 5 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు ఆయన్ని పాఠశాలకు పంపిస్తారు. ఆయన విద్యలో కూడా చాలా తొందరగా అన్ని నేర్చుకున్నారనమాట. సంస్కృతం అది ఇది ఎంతో కష్టమైనటువంటి సంస్కృతాన్ని కూడా ఆయన అవలీలగా నేర్చుకున్నారు. అయితే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఒక దాదాపు 13 సంవత్సరాల వయసు వచ్చిందో వాళ్ళ అన్నయ్య పేరు విశ్వరూపుడు. ఆయన సన్యాసం స్వీకరించి ఇంటి నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే అది వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా బాధేసింది అనమాట. కానీ చైతన్య మహాప్రభు ఏం బాధపడకండి అమ్మ నాన్న నేనున్నాను, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి హామీ ఇవ్వడం జరిగింది.
ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ అన్నగారు ఆ, వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికే వీళ్ళ నాన్నగారు కూడా శరీరాన్ని వదిలిపెట్టారు. ఇంకా తల్లి ఒక్కరితే ఉంది. ఈ చైతన్య మహాప్రభు ఆ మన నిమాయి తల్లిని చూసుకుంటున్నాడు. ఆ ఆ, అలాగే విద్యను కూడా అభ్యసిస్తున్నాడు అనమాట. కొంత కొంతకాలానికి ఏం జరిగిందంటే ఈ నిమాయి పండిత్ ఆ ఏది చెప్పినా కూడా తొందరగా అర్థం చేసుకుని తొందరగా నేర్చుకునేవాడు. ఇతను ఏ స్థితికి వెళ్ళాడంటే ఒక అత్యద్భుతమైనటువంటి పాండిత్యాన్ని చాలా చిన్న వయస్సులోనే ఈ నిమాయి పండిత్ ప్రదర్శించాడు. ఈ నిమాయి పండిత్ వాళ్ళ ఊరికి ఒక ఆ, బ్రాహ్మణుడు వస్తాడనమాట, దిగ్విజయ పండిత్ కేశవ్ మిశ్రా అని. ఆయన వస్తారనమాట. ఆయన ఏంటి అంటే ప్రతి ఊరికి వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి పండితులతోటి శాస్త్రవాదం చేసి వాళ్ళని ఓడించి ఆ, తినే గొప్పవాడుగా ప్రకటించుకుంటాడనమాట. సో అలాగా ప్రకటించుకొని ఆ ఊరిని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ ద్వారా సన్మానాలు సత్కారాలు పొందుతూ ఉంటాడు. ఇలాగా ఈయన నిమాయి పండిత్ వాళ్ళ ఊరికి కూడా వస్తాడు. వచ్చి రాగానే ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి పండితులందరితో శాస్త్రవాదం చేస్తారు, వాళ్ళు ఓడిపోతారు. ఆ ఇంకా అతనితో అతనితో శాస్త్రవాదం చేయడానికి ఎవరు మిగిలి ఉండరు. ఒకరోజు ఆ వాళ్ళ ఊర్లో ఉంటున్న సమయంలో ఈ ఈయన కేశవ్ మిశ్రా స్నానానికి అని చెప్పేసి గంగ దగ్గరికి వెళ్తారు. వెళ్తున్న క్రమంలో ఈ నిమాయి పండిత్ ఆయన చూసి నమస్కరించి ఆ ఆయన తనని తాను పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకోగానే ఈయన అంటాడు అనమాట, ఓహో నువ్వే నా నిమాయి పండిత్, ఇక్కడ వాళ్ళందరూ కూడా నీ గురించి చెప్పారు నాకు, నువ్వు చక్కగా మంచి పాండిత్యం ఉందంటే నీకు ఆ, అని చెప్పేసి అంటాడనమాట. అనగానే ఈయన ఏమంటాడే, లేదండి వాళ్ళు ఏదో నా మీద అభిమానంతో నా మీద ప్రేమతోటి అలా ఉన్నారు, నాకేమొచ్చండి నాకేం రాదని చెప్పేసి ఈయన అంటాడు. ఈయన అనగానే "ఓ, తెలుస్తుంది నీ వినయంతోటే నువ్వు ఎంత పండితుడు అని చెప్పేసి ఆ సో నాతోని ఆ, శాస్త్రవాదం చెయ్యి అంటాడు. అనగానే చైతన్య మహాప్రభు ఏమంటారంటే, అయ్యో మీరు పెద్దవాళ్ళు, మీతో నేను ఏం శాస్త్రవాదం చేయగలను, ఏం చేయలేను అని చెప్పేసి అంటాడు. అనగానే ఈ కేశవ మిశ్రా ఆయన ఏం చేస్తారంటే ఆ అప్పుడు నిమాయి పండిత్ అడుగుతాడు ఏమని అంటే, సో మీరు ఏదైనా చెప్తే వినాలని అనుకుంటున్నాను నేను, సో దయచేసి నా గురించి నన్ను అనుగ్రహించడానికి మీరు ఏదో ఒకటి చెప్పండి అంటే ఏం చెప్పాలి అంటాడు. అడుగుతాడు. అడగానే నిమాయి పండిత అంటాడు, ఈ గంగ మీద మీరు ఏమైనా చెప్పండి అంటే ఆయన ఆ, అక్కడే గంగ మీద 100 శ్లోకాలు చెప్తాడనమాట. గంగని వర్ణిస్తూ 100 శ్లోకాలు చెప్తాడు. చెప్పగానే చెప్పిన తర్వాత ఈ ఈ పండితుడు అడుగుతాడు నిమాయ పండితుని ఏమని, ఎలా ఉంది ఈ శ్లోకం, ఎలా అనిపించింది ఈ శ్లోకాలు, నేను చెప్పిన శ్లోకాలు అని చెప్పేసి చెప్తాడు. సంస్కృతంలో చెప్తాడు. అప్పటికప్పుడే 100 శ్లోకాలని అల్లి చెప్పేస్తాడనమాట ఈ పండితుడు. చెప్పగానే నిమాయ పండిత్ ఏమంటాడంటే, మీరు చెప్పినవి చాలా బాగున్నాయి, కానీ ఫలానా శ్లోకంలో 19వ శ్లోకంలో ఇక్కడ మీరు తప్పుగా వర్ణించడం జరిగింది, చిన్న తప్పు దొర్లింది అని అలాగ 2-3 తప్పుల్ని ఆయన ఎత్తి చూపిస్తారు. చూపించగానే ఈయన ఆశ్చర్యపోతాడు. నేను అప్పటికప్పుడే అల్లినటువంటి శ్లోకాల్ని ఈ పిల్లోడు గుర్తు పెట్టుకొని ఆ శ్లోకాల్ని మళ్ళీ నాకు తిప్పి చెప్పి దాంట్లో ఉన్నటువంటి లోపాల్ని ఈయన ఎత్తి చూపాడంటే ఇతను సామాన్యమైనటువంటి వాడు కాదని చెప్పేసి ఆయనకే భయమేస్తుంది అనమాట. ఏంటి నేను చెప్పినటువంటి విషయాల్లో ఇంతవరకు ఎవరు తప్పులు వెతకలేకపోయారు, కానీ ఈ పిల్లవాడు వెతికాడని చెప్పేసి ఆయనకి ఆయనకు అర్థమైపోతుంది మన నిమాయి పండిత్ గురించి. అప్పుడు ఆయన నిమాయి పండిత్ తో గనక శాస్త్రవాదం జరిగితే ఇంకా తాను గెలవలేడని చెప్పేసి ఆయన బాధపడుతుంటే ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, సాక్షాత్ సరస్వతి దేవి వచ్చి తనకి కలలో చెప్తుంది ఏమనంటే, తాను మాట్లాడినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్ భగవంతుడి యొక్క అంశ అని చెప్పేసి చెప్తుందన్నమాట. చెప్పగానే ఆయన నిమాయి పండిత్ దగ్గరికి వచ్చి ఆ నిమాయి పండిత్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన ఆ ఊరు నుండి వెళ్ళిపోతారు. అలాగా. కానీ మన నిమాయి పండిత్ మాత్రం ఆయనకి ఏ మనస్సులో ఎక్కడ కూడా ఆయన ఓడించాలనో లేదంటే ఆయనతోటి శాస్త్రవాదం చేయాలనో ఆయనకి ఎక్కడ కూడా మనస్సులో లేదు. అది ఆ పండితుడు తనకి తానుగా తెచ్చుకున్నటువంటి ఆపద.
ఎందుకంటే నిమాయ్ పండిత్లో ఒక ఎవరైతే విద్యని ఆ బాగా అభ్యాసం చేస్తూ ఉంటారో, ఓకే, మనకి 5వ అధ్యాయంలో విద్య గురించినటువంటి విద్య ఎందుకు ఏ ఎక్కడికి దారి తీయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఒక శ్లోకం ఉంటుంది. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శ్రీశైవ సపాకేశ పండిత సమదర్శిన. వెరీ గుడ్. రాణి మాతాజీ చెప్పింది. అవును ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ. ఎస్, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేశ పండిత సమదర్శన. ఎవరైతే విద్యని అభ్యాసం చేస్తూ ఉంటారో, అలాగే ఆ పాండిత్యాన్ని అభ్యాసం చేస్తుంటారో, అది ఎందుకు దారి తీయాలంటే వినయ సంపన్నే. మన లోపల వినయాన్ని పెంపొందించడానికి ఆ విద్య ఉపయోగపడాలి. అంతే తప్ప మన లోపల అహంకారాన్ని పెంపొందించడానికి ఆ విద్య ఉపయోగపడితే అది ఎందుకు పనికిరాని విద్య. మనని నాశనం చేస్తుంది తప్ప అది మనని ఉద్ధరించదు. అది నిమాయి పండితులో ఖచ్చితంగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఆయన చదువుని అర్థం చేసుకున్నాడు కాబట్టి. కొందరు కేవలం చదువుతారు. ఎందుకు చదువుతారంటే మళ్ళీ ఆ చదువుని భౌతికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి గుణగణాలని పెంపొందించుకోవడానికి ఆ విద్యని ఈ విద్య యొక్క సారం అది అని మాత్రం వాళ్ళు తెలుసుకోలేరు. అలాంటి తెలుసుకోలేని వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అహంకారానికి లోనైపోయి ఇలాగా ఆ నాకు తెలిసిందే, నేనే గొప్ప పండితుని అనేటటువంటి భావనతోటి ఇతరులతోటి శాస్త్రవాదనకో దేనికో దిగుతూ ఉంటారన్నమాట. కానీ నిమాయ పండిత్ మాత్రం విద్యని అభ్యాసం చేయడం వల్ల మన లోపల వినయం పెంపొందాలి తప్ప అహంకారం రాకూడదని నిమాయ పండిత్ నిరూపిస్తారు. ఇలాగా నిమాయ పండిత్ యొక్క పాండిత్యము అంతటా వ్యాప్తిస్తున్న సమయంలో వాళ్ళ తల్లిగారు ఆయనకి వివాహం చేస్తుంది. ఆయనకి వివాహం చేసిన తర్వాత ఆయన వివాహమైనాక వాళ్ళు ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో అది అక్కడ నుండి ఆయన మన బెంగాల్ ప్రాంతంలో ఇంకొక ప్రాంతానికి వెళ్తారనమాట. ఇంకా విద్య గురించినటువంటి ఇంకా ఎన్నో శాస్త్రాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి. ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే కొంతకాలం అయిన తర్వాత తన భార్య అయినటువంటి తన భార్య ఆవిడ పేరు లక్ష్మీదేవి. ఆవిడ పాము కాటు వల్ల చనిపోతుంది. చనిపోగానే తల్లిగారు అయ్యో నా కోడలు చనిపోయిందని చాలా బాధపడతారు. నిమాయికి కూడా తెలుస్తుంది. ఆయన కూడా వస్తారు. వచ్చి ఆయన చాలా బాధపడతారు. ఇంకా ఆవిడ జరగాల్సినటువంటి సంస్కారాలని జరిపించేస్తారు. జరిపించిన తర్వాత తల్లిగారు మళ్ళీ నిమాయి పండిత్ని నువ్వు పునర్వివాహం చేసుకోమని చెప్పి ఇంకొక అమ్మాయితో పెళ్లి జరిపించడం జరుగుతుంది. విష్ణుప్రియ అనేటటువంటి ఇంకొక అమ్మాయితో నిమాయి పండిత్కి పెళ్లి జరిపించడం జరుగుతుంది. ఈ నిమాయి పండిత్ ద్వితీయ వివాహం జరిగిన తర్వాత కొంతకాలానికి ఆయన గయా క్షేత్రానికి వెళ్తారు. ఓకే, మనందరికీ తెలుసు గయా గయాలో శ్రాద్ధ కర్మలు అవన్నీ నిర్వహిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మన గతించినటువంటి పితరులకని. సో నిమాయ పండిత్ కూడా తండ్రి గారికి శ్రాద్ధ కర్మలు పెట్టడానికి గయా క్షేత్రానికి వెళ్తారు. సో గయకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ సాక్షాత్ విష్ణు పాదాలు ఉంటాయి. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఈ విష్ణు పాదాలను ఎప్పుడైతే మొట్టమొదటిసారి ఈ నిమాయ పండిత్ చూస్తాడో చూడగానే ఆయన మూర్ఛపడిపోతాడనమాట. అక్కడ కీర్తన చేస్తూ 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 మూర్ఛపడిపోతాడు. స్పృహ లేకుండా పడిపోతాడు. ఎంతమంది వచ్చి ఎంత ప్రయత్నించినా కూడా ఆయన లేవడు. కొద్దిసేపటికి కొద్దిగా ఆయనకి మెలకు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఎవరైనా బ్రాహ్మణుల యొక్క పాదాలని కడిగినటువంటి జలాలు తీసుకురండి అని చెప్తాడనమాట. తీసుకొచ్చిన తర్వాత అవి తీసుకొచ్చి ఆయన మీద చల్లితే అప్పుడు ఆయన ఒక్కొక్క దగ్గర ఏమంటారంటే ఆయన స్వీకరించారంటారు, కొన్ని చోట్ల ఆయన మీద చల్లారని చెప్తారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఆయన కొద్దిగా మళ్ళీ నార్మల్ స్థితికి వస్తారు.
అంటే ఒక్కసారి భగవంతుడి యొక్క పాదాల్ని దర్శించుకోగానే ఆయన లోపల ఉన్నటువంటి మొత్తం భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం బయటకు వచ్చేసింది. ఎట్లా అయితే ఒక తీవ్రంగా ఒక ప్రియుడు ప్రియురాలు ప్రేమించుకుని ఒక అబ్బాయి అమ్మాయి చాలా గాఢంగా ప్రేమించుకున్నారనుకోండి. ప్రేమించుకున్న తర్వాత ఎంత గాఢంగా అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు. అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఏదో ఒక ఆ, సమస్య వలన ఏదో ఒక విషయం వలన వాళ్ళ మధ్యలో విరహం ఏర్పడింది. ఒకరికొకరు దూరం అయిపోయారనుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలిసేటప్పుడు వాళ్ళు ఎంత ఉత్కంఠతకి లోనవుతారు. ఎంత ఆ విరహ వేదన ఎంత ఉంటుంది అంటే ఇంకా ఎప్పుడు కలుస్తామా అని తీవ్రంగా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కలవగానే ఇంకా ఏడ్చేసుకొని ఆ అసలు బాహ్య ప్రపంచం మర్చిపోతారు. ఇంకా ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. తీవ్రమైనటువంటి ప్రేమ ఉంటే అదే అంత తీవ్రమైనటువంటి ప్రేమ చైతన్య మహాప్రభుకి భగవంతుడి మీద ఉండేది. ఎప్పుడైతే భగవంతుడి పాదాలను దర్శించుకున్నారో అప్పుడు ఆయన ఆ తీవ్రమైనటువంటి విరహానికి లోనైపోయి ఆయన స్పృహ తప్పిపోవడం జరిగింది. మళ్ళీ ఆ స్పృహ నుండి బయటకు రావాలంటే ఆ బ్రాహ్మణుల యొక్క ఆ వైష్ణవుల యొక్క పాద రజస్సు వలనే అది సాధ్యమైంది. ఇంకా అప్పుడు ఆ గయా ప్రాంతంలో చైతన్య మహాప్రభుకి ఆ మధ్వ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచార్యులు పరిచయం అయ్యారు. ఆయన పేరే ఈశ్వరపురి. ఈ ఈశ్వరపురి మధ్వాచార్యులు స్థాపించినటువంటి ద్వైత సిద్ధాంతంలో ఆ వస్తున్నటువంటి పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు. ఈ ఈశ్వరపురి మ్, వారి యొక్క గురువు గారు మాధవేంద్రపురి. అలాగా మాధవేంద్రపురి వారి యొక్క గురువు గారు ఆ లక్ష్మీకాంత అని ఉంటుంది. సో అట్లాగా మధ్వాచార్యుల వారి యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఆచార్యుడు ఈ ఈశ్వరపురి చైతన్య మహాప్రభుకి హరినామ దీక్ష ఇవ్వడం జరిగింది. సో వైష్ణవుల యొక్క జీవితంలో రెండు దీక్షలు ఉంటాయి. ఒకటేమో హరినామ దీక్ష అని, ఇంకొకటేమో బ్రాహ్మణ దీక్ష అని. ఆ, ఎవరైతే గృహస్థులు అనుకోండి, గృహస్థులకి హరినామ దీక్ష తర్వాత బ్రాహ్మణ దీక్ష ఉంటుంది. ఆ లేదు బ్రహ్మచర్యంలో ఉన్నారు, ఓకే, హరినామ దీక్ష తర్వాత ఆ బ్రాహ్మణ దీక్ష తర్వాత సన్యాస దీక్ష అని ఉంటుంది అనమాట. ఇట్లాగా అంటే వాళ్ళ స్థితిని బట్టి ఆ భక్తిలో వాళ్ళ స్థితిని బట్టి బ్రహ్మచారి దీక్ష సన్యాస దీక్ష అవన్నీ ఇస్తుంటారు. అంటే గురువు గారి యొక్క సాంగత్యంలో వారి నిర్ణయం ప్రకారం. ఈ నిమాయి పండితుకి మొట్టమొదటిసారి ఈశ్వరపురి దగ్గర నుండి హరినామ దీక్ష జరిగింది. ఈ హరినామ ఉపదేశాన్ని పొందారు. హరినామ ఉపదేశాన్ని పొందిన తర్వాత ఆయన చాలా తీవ్రమైనటువంటి సమాధి స్థితికి వెళ్ళారనమాట. ఇంకా గయా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆయన లోపల అప్పటి వరకు దాగి ఉన్నటువంటి భక్తి ప్రేమ ఇవన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఇంకా ఆయన ప్రతినిత్యం కూడా భగవంతుని గురించి ఆలోచిస్తూ ఇంకా ఎలాగా భగవద్భక్తిని అందరికీ పంచాలి అనేటటువంటి ఆలోచనలతోటే ఆయన గడిపేవాడు. అలాంటి స్థితిలో ఆయన ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఆయన నదియా ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన గోప్యంగా ప్రతినిత్యం కూడా అక్కడ వాళ్ళ ఊర్లో అద్వైతాచార్య శ్రీవాస పండిత అని వాళ్ళతో పాటు ఏమంటారు ఒక గ్రూప్ ఉండేదన్నమాట. వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి నిత్యం కూడా ఆయన హరినామ కీర్తన చేస్తుండేవారు. ఎట్లా హరినామ కీర్తన చేస్తుండేవారు అంటే శ్రీవాస పండిత అని ఒక ఆచార్యులు ఉండేవారు. వారి ఇంటి వెనకాల ఒక ఖాళీ స్థలం ఉండేది. రాత్రిపూట వీళ్ళు మనం జీవితాన్ని నిద్ర పోయి వృధా చేస్తున్నాం, మనకున్నటువంటి సమయాన్ని నిద్రలో వృధా చేస్తున్నాం. కాబట్టి ఆ సమయాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలని పడుకోవాల్సినటువంటి సమయాన్ని వీళ్ళు రాత్రింబవళ్ళు హరినామ కీర్తన చేస్తుండేవారు అనమాట. అలా కేవలము ఆంతరంగికమైనటువంటి వాళ్ళని మాత్రమే వాళ్ళకి ఎవరైతే చాలా భక్తితోటి ఎలాంటి బాహ్యమైనటువంటి ఆడంబరాలు లేకుండా జీవిస్తుంటారో వాళ్ళని మాత్రమే అందులోకి వీళ్ళతో పాటు ఆ ప్రాంతాన్ని శ్రీవాస్ ఆంగన్ అనేవారు అన్నమాట. ఇప్పటికి కూడా ఆ ప్రాంతం ఉంది.
ఓకే. ఆ ప్రాంతాన్ని అక్కడ వీళ్ళు కీర్తన చేస్తుండేవారు శ్రీవాసాంగంలో. అయితే చైతన్య మహాప్రభుకి ఎప్పుడైతే ఇలాగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయో, అలాగే ఆయన ఆ, చూపిస్తున్నటువంటి భక్తి, అలాగే ఆయన బోధిస్తున్నటువంటి ఆ భక్తి ప్రవచనాలు, భగవంతుని గురించినటువంటి విశేషాలు విని ఎప్పుడైతే జనాలు చాలా ఆకర్షితులై ఆయనని ఆ ఫాలో అవుతున్నారో, కొందరికి నచ్చలేదన్నమాట. కొందరికి నచ్చక వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఊరికి జమీందారు లాంటి ఒక ఆ, వ్యక్తి ఉండేవారు. ఆయన ఆ, ఇస్లాం మతానికి చెందినటువంటి వారు. ఆయన పేరు చాంద్ కాజీ. ఆయనకి వెళ్ళి ఈ చైతన్య మహాప్రభు గురించి ఆ, కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లాగ మీ మతం వాళ్ళని కూడా మార్చేస్తున్నాడు ఆయన, అది ఇది అని చెప్పేసి చేయడం జరిగింది. చేస్తే ఆ చాంద్ కాజీ ఏం చేశాడంటే, ఎక్కడ కూడా హరినామ సంకీర్తన అనేటువంటిది జరగకూడదు అని చెప్పేసి అందరిని నిర్బంధించేసి, అలాగే ఈ చైతన్య మహాప్రభు శ్రీవాస్ పండిత్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే కీర్తన చేస్తున్నారో అక్కడికి కూడా వచ్చి వాళ్ళ కీర్తనలో ఉపయోగించేటటువంటి మృదంగాన్ని ధ్వంసం చేసి, ఇంకా కొన్ని సంగీత వాయిద్యాలని ధ్వంసం చేసేసి అందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారనమాట, ఎవరు కూడా సంకీర్తన చేయొద్దు అని చెప్పేసి. అప్పుడు చైతన్య మహాప్రభు లేరు. ఆయన తిరిగి రాగానే చైతన్య మహాప్రభుకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో, ఇట్లా చాంద్ కాజీ వచ్చి ఈ విధ్వంసాన్ని సృష్టించాడని తెలియగానే చైతన్య మహాప్రభు, అప్పటికే చైతన్య మహాప్రభుని చాలా మంది ఫాలో అయ్యేవారు. ఆయనని ఎవరెవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొని కొన్ని వేల మందితో కలిసి ఈ చాంద్ కాజీ ఇంటికి సంకీర్తన చేసుకుంటూ వెళ్ళారు. చాంద్ కాజీ భయపడిపోయాడు. నన్ను ఇప్పుడు చంపేస్తారేమో అని చెప్పేసి భయపడిపోయాడు అనమాట. అట్లా ఉండేది చైతన్య మహాప్రభు. అట్లా జ- అంత భయపడిపోయాడు చాంద్ కాజీ. అప్పుడు చాంద్ కాజీ చైతన్య మహాప్రభుతో మాట్లాడారనమాట, నేను నీకు వరుసకి మామనవుతాను. మీ 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 తల్లిదండ్రులతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇలాగా ఆ, నేను ఆ అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు మీరు మా సంకీర్తన యజ్ఞాన్ని, మా సంకీర్తన ఉత్సవాల్ని అడ్డుకున్నారు అంటే, అంటే నేను కాదు, మీ వాళ్ళే నాకు వచ్చి ఫిర్యాదు చేశారు, మీ వాళ్ళే చెప్పారు, చెప్తేనే నేను అడ్డుకోవడం జరిగింది అని చైతన్య మహాప్రభుకి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఎప్పటి నుండో వస్తున్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, మన సనాతన ధర్మంలో మన సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి, మన సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి బయట నుండి వాళ్ళకంటే కూడా మన సనాతన ధర్మంలోనూ ఉన్నటువంటి వాళ్ళ వల్లనే మనకి చాలా ముప్పు ఉందన్నమాట. సరిగ్గా సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోక, సనాతన ధర్మం హృదయాన్ని అర్థం చేసుకోక, మన లోపలనే మన ధర్మంలోనే మనకి శత్రువులు ఉన్నారు. ఓకే? వాళ్ళ వల్ల ఎప్పటికీ మనకి హాని ఉంది. అలాగే చైతన్య మహాప్రభు ఉన్న కాలంలో కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉండేవారు. కొందరు ఇంకా ఎప్పుడైతే ఇంకా చాంద్ కాజీకి ఈ చైతన్య మహాప్రభుకి ఈ విషయం చెప్పారో, నిమాయ్ పండిత్కి ఈ విషయం చెప్పారో, అప్పుడు ఆయన ఆ చాలా నిమాయ్ పండిత్కి ఉన్నటువంటి ఆ ఆ, ఆయనకున్నటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక్క సైగ చేస్తే వాళ్ళందరూ ఈ చాంద్ కాజీ మీద పడి చంపేస్తారు ఈయనని. అంత ఆవేశంతో ఉన్నారు వాళ్ళు. అయినా కూడా నిమాయ్ పండిత్ చాలా చాలా శాంతియుతంగా ఈ చాంద్ కాజీ తోటి చర్చలు జరపడం జరిగింది. అప్పుడు చాంద్ కాజీ చాలా చాలా సంతోషపడి, నీకున్నటువంటి శక్తికి నన్ను నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ నువ్వు నన్ను గౌరవించి ఇంత శాంతియుతంగా మాట్లాడుతున్నావు కాబట్టి ఆ, నేను ఇప్పటి నుండి మీరు ఎక్కడ సంకీర్తన చేసుకున్నా కూడా నేను అడ్డు చెప్పను, మీరు ఎక్కడంటే అక్కడ సంకీర్తన చేసుకోండి అని చెప్పేసి. అప్పట్లో ఈ జమీందారులకి వాళ్ళ దగ్గర ఒక ధ్వజం ఉండేదన్నమాట. ఆ ధ్వజం ఏ, వీళ్ళు ఎప్పుడైతే ఆ నగరంలో పర్యటన చేయడానికి వెళ్తారో ఆ ధ్వజాన్ని పట్టుకొని వెళ్తూ ఉండేవారు. ఆ ధ్వజం కేవలం వాళ్ళ దగ్గరనే ఉండేది. ఆ ధ్వజానికి ప్రతీక ఏంటంటే, ఆయన వచ్చారు, ఎవరింటికైనా వెళ్ళి అక్కడ ఆ ధ్వజాన్ని పెడితే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు, సంభాషిస్తున్నారు అని ఒక ధ్వజం ఉండేది ఆ జమీందారులకి. అవి చాందకాజీ ఏం చేస్తాడంటే, ఆ ధ్వజాన్ని ఇది నా ధ్వజము, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఉన్నటువంటి సైన్యము వీళ్ళు ఈ ధ్వజాన్ని తీసుకొస్తుంటారు,
మీరు సంకీర్తన చేసుకోవడానికి మీకు ఎవరు అడ్డు చెప్పొద్దంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ ధ్వజాన్ని మీరు తీసుకొని మీరు సంకీర్తన చేస్తున్నప్పుడు ఈ ధ్వజంని పట్టుకొని మీరు సంకీర్తన చేయండి అని చెప్పేసి ఈ మహమ్మదీయ మతానికి చెందినటువంటి ఆయన మన సంకీర్తన యజ్ఞానికి పూర్తి ప్రోత్సాహాన్ని ప్రకటించారు. సో అది చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. అలాగే చైతన్య మహాప్రభువుకి ఇంకా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆయన హరినామ దీక్ష అందరికీ ఇస్తూ ఉంటే కొందరు గిట్టని వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు. మీరు ఎట్లాగా వేదాల్లో ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు, అర్హత చూడకుండా అట్లెట్లా ఇస్తారు మీరు అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకుంటే చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఈ హరే కృష్ణ మహామంత్రం కలిసంతరణ ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఆయన తిప్పి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని మంత్రం ఉందన్నమాట కలిసంతరణ ఉపనిషత్తులో. ఈ మంత్రాన్ని తిప్పారు. సో హరే రామ అనేటువంటి తర్వాత ముందు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కొద్దిగా మార్పు చేసి అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు అన్నారు కదా మన ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని అందరికీ ఇవ్వకూడదని చెప్పేసి, నేను ఆ మంత్రాన్ని ఇవ్వట్లేదు, నేను హరే కృష్ణ మంత్రాన్ని ఇస్తున్నానని చెప్పి తిప్పి ఇవ్వడం మొదలు పెట్టారనమాట. అయితే అలా చెయ్యొచ్చా అంటే భగవంతుడి నామము ముందు పలికినా వెనుక పలికినా ఏ ఫలితాన్ని ఇవ్వాలనో అదే ఫలితం ఇస్తుంది. ఆ విషయాన్ని ఆ పండితులు అర్థం చేసుకోకపోయారు, కానీ చైతన్య మహాప్రభు అర్థం చేసుకొని అలాగా అందరికి ఈరోజు మనము హరినామ సంకీర్తన చేస్తున్నాము, హరినామ జపం చేస్తున్నాము అంటే కారణం చైతన్య మహాప్రభు. ఆయన చేసినటువంటి కృషి, ఆయన కుల మత జాతి భేదాలని ఏవి పట్టించుకోకుండా అందరూ హరినామ జపం చేయడానికి అర్హులే, హరినామ సంకీర్తన చేయడానికి అందరూ అర్హులే అని అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన వివాహ జీవితం ఏదైతే ఉందో, ద్వితీయ వివాహ జీవితం ఏదైతే ఉందో, ఆయన భక్తి ప్రచారానికి కొద్దిగా అడ్డంకుగా అయిపోయింది అనమాట. ఎందుకంటే భార్య ఉంటే తన బాగోగులు చూసుకోవాలి, సంసారాన్ని నడిపియాలి, ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి. అప్పుడు ఈ నిమాయ్ పండిత్ ఏం నిర్ణయం తీసుకున్నారంటే, నేను ఇంకా వివాహ జీవితాన్ని త్యజించేస్తాను, నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన మన శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి దశనామి ఈ పరంపర అని ఒక 10 రకాలైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి మన సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి పద్ధతులు ఉంటాయి అన్నమాట. దాంట్లో భారతీయ సాంప్రదాయం కూడా ఒకటి. మీరు ఇప్పుడు శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి మఠాలు చూసుకుంటే, ఇప్పుడు కాంచీపురంలో కామకోటి మఠం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఆ మఠ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైనా దీక్ష తీసుకున్నారనుకోండి, సన్యాస దీక్ష తీసుకున్నారనుకోండి, వాళ్ళని ఇంద్ర అనేటటువంటి నామంతో సంబోధిస్తారు. ఉదాహరణకి చంద్రశేఖరేంద్ర సరస్వతి, తర్వాత విజయేంద్ర సరస్వతి, ఆ తర్వాత ఇలాగా వాళ్ళ నామం తర్వాత ఇంద్ర అనేటటువంటి నామం వస్తుంది. అలాగే శృంగేరి పీఠంలో మీరు ఉన్నటువంటి ఆచార్య పరంపరలో సన్యాస దీక్ష తీసుకున్నారనుకోండి, వాళ్ళకి భారతి అని వస్తుంది అనమాట. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి భారతీ తీర్థస్వామి, విధుశేఖర భారతి అని ఇట్లాగా వస్తుందన్నమాట. అలాగా భారతి అనేటటువంటి నామంతో కూడుకున్నటువంటి దశనామి సాంప్రదాయాల్లో ఒకటైనటువంటి సాంప్రదాయంని అనుసరిస్తున్నటువంటి ఒక సన్యాసి దగ్గర నిమాయ్ పండిత్ సన్యాస దీక్ష తీసుకోవడం జరిగింది. శంకర పరంపరలో వస్తున్నటువంటి ఒక సన్యాసి దగ్గర నిమాయ్ పండిత్ సన్యాసం తీసుకోవడం జరిగింది. అప్పుడు నిమాయ్ పండిత్ ఆయన సన్యాసం తీసుకునేటప్పుడు ఆయనకి ఏం నామం ఇవ్వాలి, అలాగే ఏ మంత్ర ఉపదేశం చేయాలి ఆయనే చెప్పారు. ఆయనకి సన్యాస దీక్ష ఇస్తున్నటువంటి సన్యాసికి. ఆ ప్రకారంగానే నిమాయ్ పండితుకి సన్యాస నామము శ్రీకృష్ణ చైతన్యగా ఇవ్వడం జరిగింది.
అప్పటి నుండి నిమాయి పండిత్ కాస్త శ్రీకృష్ణ చైతన్యగా మారిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఇలాగా దీక్ష ఇస్తారో అప్పుడు వారికి ఇంకొక జన్మ లాంటిది. అప్పుడు వారి యొక్క పేరు కూడా మారుస్తారనమాట. అలాగా నిమాయి పండిత్ కాస్త శ్రీకృష్ణ చైతన్యగా మారిపోవడం జరిగింది. అప్పటికే నిమాయి పండిత్ ఆ ఇంకా చాలా మంది బాధపడ్డారు. అరే, ఇంత అందమైనటువంటి వ్యక్తి సన్యాసం స్వీకరించి తనకున్నటువంటి కేశాలన్నిటిని కూడా తీసేసి కేవలం కౌపీనం ధరించి సన్యాస వస్త్రాలు ధరించి ఇంత యవ్వనంలో నిమాయి పండిత్ సన్యాసం తీసుకునేటప్పటికి ఆయన వయస్సు చాలా చిన్న వయసులో ఆయన సన్యాసం తీసుకున్నారు. 24 సంవత్సరాలేవో అంతే. ఆ వయసులో ఆయన సన్యాసం తీసుకున్నారన్నమాట. అంత చిన్న వయసులో ఆయన సన్యాసం తీసుకున్నారు. ఎందుకు గురించి సన్యాసం తీసుకున్నారంటే ఈ భక్తి గురించి, భగవద్భక్తి గురించి, భగవంతుని మీద భగవత్ ప్రేమ గురించి ప్రచారం చేయడానికి ఆయన ఇంకా తీవ్రంగా తన జీవితం మొత్తం ఈ భగవద్భక్తి ప్రచారానికి అంకితం చేయాలని చెప్పేసి ఆయన తీసుకున్నారు. ఇంకా ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్ళకూడదు. ఆయన అద్వైతాచార్యుల వారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడికి తన తల్లిగారు వస్తారు. వచ్చి ఏడుస్తారు. అయ్యో, నాకున్నగాను ఒక కొడుకువి నువ్వు కూడా సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే ఎట్లా అని. ఆ చైతన్య మహాప్రభు అప్పుడు ఆయన తల్లిగారికి ప్రణామం చేసి, అమ్మ, నువ్వు ఇచ్చిన శరీరం ఇది, ఏం చేయాలో చెప్పు, నేను బృందావనానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఆవిడేమంటుందంటే, వద్దు, నువ్వు జగన్నాథ్పురిలో ఉంటే బాగుంటుంది. ఇక్కడికి అంటే ఈ బెంగాల్ నగరానికి జగన్నాథ్పురి దగ్గరగా ఉంటుంది కాబట్టి నీ గురించినటువంటి విశేషాలు నాకు తెలియడానికి తొందరగా తెలుస్తాయి అని చెప్పి ఆయనని జగన్నాథ్పురికి ఉండమని చెప్తుంది. ఇలాగా ఆయన నిమాయి పండిత్ నదియా నవద్వీప్ నుండి జగన్నాథ్పురికి వెళ్తారు. వెళ్తూ ఉంటే ఆయనతో పాటు నిత్యానంద ప్రభు, అప్పటికే మన నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని కలవడం జరిగిన తర్వాత చైతన్య మహాప్రభుతో ఉండాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఇద్దరు కలిసి ఈ హరినామ సంకీర్తన అయినటువంటిది ప్రచారం చేస్తున్నారు. ఈ నిమాయి పండిత్ చైతన్య మహాప్రభు యొక్క పరిస్థితి చూసి ఆయన సన్యాసులు ఎప్పుడు కూడా ఒక దండాన్ని పట్టుకుంటారనమాట. అది సన్యాసులు ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. అయితే ఈ నిత్యానంద ప్రభుని ఈయననేమో నిమాయ్ అనేవారు, నిత్యానంద ప్రభునేమో నితాయ్ అనేవారు అనమాట. ఈ నితాయ్ ఏం చేశారంటే ఆ దండాన్ని విరిచేసి పడేశారు. పడేస్తే అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఎందుకు అట్లా విరిచి పడేసాం అంటే, ఈ సన్యాస నియమాలు ఇవన్నీ కూడా నార్మల్ వాళ్ళకి, సామాన్యులకి తప్ప నీకు ఇవన్నీ వర్తించవు, నీకు దీంతో అవసరమే లేదు అని చెప్పి ఆ చైతన్య మహాప్రభుతో పాటు అందరూ కూడా ఇంకా జగన్నాథ్పురికి వెళ్తారు. ఎప్పుడైతే జగన్నాథపురికి వెళ్తారో వెళ్ళగానే చైతన్య మహాప్రభు ఆయన లోపల జగన్నాథుడి మీద ఉన్నటువంటి భక్తి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆయన అద్భుతం కీర్తన చేస్తారు, నాట్యం చేస్తారు. జగన్నాథుని దర్శనం చేసుకుని ఆయన స్పృహ తప్పిపోతారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఇట్లా జరుగుతుంటుంది అనమాట. మిగతా వాళ్ళకి ఇది అర్థం కాదు. కానీ ఆ జగన్నాథపురి దేవాలయంలో ఒక గొప్ప పండితుడు ఉండేవారు అనమాట. ఆయన పేరు సార్వభౌమ భట్టాచార్య. ఆయనకి మాత్రం ఈయన యొక్క పరిస్థితి అర్థమవుతుంది. అర్థమై ఈయనే సామాన్య స్థితిలో లేరు, ఈయన ఒక గొప్ప సమాధి స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తులు చాలా సాధన చేసి సమాధి స్థితికి వెళ్తారు కొందరు. ఇంకా ఆ సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఏం తెలియదు అనమాట. వాళ్ళ శరీరం మీద స్పృహ ఉండదు, బాహ్య ప్రపంచం మీద స్పృహ ఉండదు. వారు ఆ సమాధి స్థితిలోనే ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది అష్టాంగ యోగ పద్ధతిలో చేస్తారనమాట. అదే స్థితి భక్తియుత
ఆ, సాధనలో ఎలా ఉంటుంది అంటే మహాభావ స్థితికి వెళ్తారనమాట. భగవంతుణ్ణి స్మరించుకుంటూ, భగవంతుణ్ణి ఊహించుకుంటూ, భగవంతుడు జరిపినటువంటి లీలలని ఆ, స్మరిస్తూ ఆ లీలలో అక్కడే ఉండిపోతారు. ఇంకా ఆ లీలను జరుగుతున్నట్టే ఊహించుకుంటూ ఉంటారు. ఇంకా మనకి కేవలం ఊహలాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళ ఆ ఊహలో ఉండిపోతారు, ఆ దాంట్లోకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు మనకి జీవితం మనం ఏదైతే ఆ పడుకున్న తర్వాత కలలో ఆ, కలలు వస్తుంటాయి. కొన్ని కొన్నిసార్లు ఆ వచ్చినటువంటి కళ నిజం అనుకుంటాం మనం. ఏదో మాట్లాడేస్తుంటాం కూడా, అట్లా కాదు ఇట్లా అని మాట్లాడేస్తుంటాం కూడా. అందులోకి వెళ్ళిపోతాం మనం. అది కేవలం మన భ్రమ. కానీ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు ఊహించుకునేటటువంటి లీల ఏదైతే ఉందో అది నిజంగా జరుగుతున్నటువంటి లీలలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఉదాహరణకి ఇప్పుడు బృందావనం ఉంది. బృందావనంలో నిత్య లీలా క్షేత్రం అది. భగవంతుడు అక్కడ ఇప్పటికీ కూడా ఆ, ఆయన యొక్క లీలలు జరుపుతూ ఉంటారు నిత్యం. మనకి కనపడదు, అది మనకి తెలియదు. మనకున్నటువంటి దృష్టి, మనకు ఆ భగవంతుని చూడాలంటే దివ్య దృష్టి కావాలి. అర్జునుడికి తన సామాన్యమైనటువంటి దృష్టితోటి భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూడలేడు, కాబట్టి భగవంతుడు ఆయనకి దివ్య దృష్టిని ఇస్తాడు. నీ మాంస నేత్రాలతో నన్ను చూడలేవు కాబట్టి దివ్య దృష్టిని ఇస్తాడు. అప్పుడు విశ్వరూపాన్ని చూడగలుగుతాడు అర్జునుడు. అలాగే మనకు కూడా భగవంతుడు జరుపుతున్నటువంటి నిత్యలీలని చూడాలి అంటే మనకి ఆ దివ్య దృష్టి ఉండాలి. అది లేనంత వరకు మనం చూడలేం. మనకి ఏదో గుడికి వెళ్ళామనుకోండి, ఆ విగ్రహం ఉంది, దాని విగ్రహం మీద 4-5 మాలలు వేశారు, ముందు కొన్ని ప్రసాదాలు పెట్టారు, ఆరతిస్తున్నారు, ఇదే కనిపిస్తుంది. కానీ ఒక మహాపురుషుడు ఎవరైతే పండిపోయి భక్తియుత ఆ, సాధనలో పండిపోయి ఉంటారో వాళ్ళకి సాక్షాత్ అక్కడ భగవంతుడే కూర్చున్నాడు, భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు, భగవంతుడే అక్కడ ఉన్నాడు అనేటటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఉంటారన్నమాట. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతారు. దాన్ని ఏమంటారంటే మహాభావ సమాధి. ఏమంటారు చెప్పండి? మహాభావ సమాధి. మహాభావ భావ సమాధి. సమాధి. మహాభావ సమాధి. ఆ స్థితిలో ఉంటారన్నమాట. ఈ విషయాలు సామాన్యులకి అర్థం కావు. కేవలం గొప్ప గొప్ప సాధకులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ విషయాన్ని సార్వభౌమ భట్టాచార్యుల వారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని ఆయన్ని ఆ, చైతన్య మహాప్రభు వారి బంధువుల ఇంట్లో ఉంటారు. కానీ సార్వభౌమ భట్టాచార్యుల వారు ఉండడానికి అక్కడ వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళ బంధువుల ఇంట్లో ఉందామనుకుంటారు. కానీ సార్వభౌమ భట్టాచార్య ఏం చేస్తారంటే ఈయనని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు, చైతన్య మహాప్రభుని తీసుకెళ్లి. ఇంకా చైతన్య మహాప్రభు సామాన్య స్థితికి వచ్చిన తర్వాత ఆ ఈ సార్వభౌమ భట్టాచార్యుల వారు చాలా గొప్ప పండితుడు. ఆ పూరి ప్రాంతం మొత్తంలో ఈయనని ఈ, అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఆ అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ఎలాంటి పండితుడు అంటే ఆ ఆ, బ్రహ్మసూత్రాలు ఇవన్నిటి గురించి చక్కగా చదివి అద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి పాండిత్యాన్ని సాధన చేస్తున్నటువంటి పండితుడు. మనందరికీ తెలుసు అద్వైతం అంటే ఆ బ్రహ్మం, ఉమ్, జీవో బ్రహ్మైవన పర, బ్రహ్మ సత్యం జగన్మిత్యం అనేటటువంటి సిద్ధాంతంతో ఉంటుంది. అంటే ఒక మనుష్యుడు కేవలం ఆ ఉన్నదంతా పరబ్రహ్మమే అని తెలుసుకుంటే చాలు, అదే గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఆధ్యాత్మిక సాధనలో అనేటటువంటి పాండిత్యం అన్నమాట. అలాంటి ఈ సార్వభౌమ భట్టాచార్య చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆ సామాన్య స్థితికి వచ్చారో ఆయనతోటి సంభాషణ జరపడం జరుగుతుంది. అంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎప్పుడైనా కూడా చాలా గంభీరంగా ఉండాలి. ఆయన సాధన ఆ, ఏ విధంగా ఉండాలి అంటే అసలు సామాన్యమైనటువంటి మనుష్యులు ప్రదర్శించేటటువంటి ఎలాంటి హావభావాలు ఉండకూడదు. అవన్నీ కూడా ప్రాథమిక స్థాయి. ఒకసారి మనం అందరం సెంటిమెంటల్ అవుతుంటాం. మన కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే మన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటే సెంటిమెంటల్ అవుతుంటాం. భక్తులు కూడా ఇలా సెంటిమెంటల్ అవుతారు భగవంతునితో సంబంధాన్ని దృఢపరుచుకునే క్రమంలో, అలాగే భగవంతుని భక్తి చేసేటప్పుడు. దాన్ని సామాన్యమైనటువంటి మనుషులు అనుభవించేటటువంటి
ఆ మన మమకారము ఇట్లాంటి ఆప్యాయత ఇట్లాంటి అనుకుంటే తప్పు. అది భగవంతుడితో వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఆ మమకారాన్ని. దానికి అది వేరే స్థాయి. ఎందుకంటే భగవంతుడు సత్యం కాబట్టి, ఆయన ఎప్పటికీ ఉంటారు కాబట్టి, ఆయనతోటి ఇచ్చిపుచ్చుకునేటటువంటి ఆ మమకారము ఆ అవి ఎప్పటికీ ఉంటాయి. కానీ మనుషులతో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ఈ మమకారాలు ఇవేదో తాత్కాలికం. వాళ్ళు వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా వాళ్ళ మీద మనకి ఆలోచనే ఉండదు. సో ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయి కదా, భక్తి ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయి కదా అని చెప్పేసి ఈ సర్వం భట్టాచార్య దాదాపు 7 రోజుల వరకు చైతన్య మహాప్రభుతోని ఆయనకు తెలిసినటువంటి విషయాలన్నీ చెప్తుంటాడు. ఆయన చదువుకున్నటువంటి విషయాలన్నీ చెప్తుంటాడు అనమాట. వాటిల్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఏంటంటే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలు అంటే ఇవి ఆ వేదములో ఉన్నటువంటి చాలా గుహ్యమైనటువంటి విషయాల్ని ఒక సూత్రం లాగా, ఫార్ములా లాగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. వాటిని అర్థం చేసుకుంటే మనకి సృష్టి గురించినటువంటి, భగవంతుడు పరమాత్మ గురించినటువంటి విషయాలు తెలుస్తాయి. సో ఈ బ్రహ్మసూత్రాలు కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు నిమాయ్ పండిత్ ఈ చైతన్య మహాప్రభు ని అడుగుతారు సార్వభౌమ భట్టాచార్య, నేనే చెప్తున్నాను మీరేం చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈ చైతన్య మహాప్రభు అవే బ్రహ్మసూత్రాల్ని అతి సామాన్యంగా సులభంగా అర్థం చేసుకునే విధంగా భగవంతుడి యొక్క సాకార భక్తితో కూడుకున్నటువంటి ఉదాహరణలు ఇస్తూ వివరిస్తారు. వివరించగానే సార్వభౌమ భట్టాచార్యకి చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నారనుకోండి, ఉదాహరణకి సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ అనేటటువంటి శ్లోకం ఉంది. ఓకే. ఆ శ్లోకాన్ని వివరించి చెప్పాలి. ఇది 15వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు భగవంతుడు సాకారుడు, ఆయనకు ఒక రూపం ఉంది అని విధంగా మనము వివరించి చెప్పామనుకోండి, ఎవరైతే మనకి ఇక్కడ ఒక విగ్రహంలో ఈ స్వామి మూర్తి కనిపిస్తున్నాడో ఈ మూర్తియే అంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం చాలా సులభం. అలాగే అదే శ్లోకాన్ని అసలు ఏ మూర్తికి కూడా అనుసంధానం చేయకుండా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఎలా వ్యాపించి ఉన్నాడంటే ఏ రూపము నామము లేకుండా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని అర్థం చేయించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఈ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క సాకార భక్తితో కూడుకున్నటువంటి ఉదాహరణలతో బ్రహ్మసూత్రాలని వివరించారో అప్పుడు ఈ సార్వభౌమ భట్టాచార్యకి చాలా సులభంగా ఈ బ్రహ్మసూత్రాల గురించినటువంటి రహస్యం అర్థమైంది. అప్పుడు ఆయన చాలా సంతోషపడతాడనమాట. అద్భుతంగా అనిపిస్తుంది. చైతన్య మహాప్రభు తన యొక్క రూపాన్ని కూడా సార్వభౌమ భట్టాచార్యకి దర్శనమిస్తారు. సాక్షాత్ ఆయన భగవంతుడి యొక్క అంశ కాబట్టి చైతన్య మహాప్రభు తన రూపాన్ని సార్వభౌమ భట్టాచార్యకి చూపిస్తారు. చూపించగానే ఇంకా సార్వభౌమ భట్టాచార్య ఆయనకు అర్థమైపోతుంది, ఇంకా నా జీవిత ధ్యేయం ఈయనని సేవించడమే అని చెప్పేసి ఆయన అతి తక్కువ కాలంలో చైతన్య మహాప్రభువుకి ఆంతరంగిక భక్తుల్లో ఆయన ఒక అగ్రగణ్యుడు అయిపోయాడు. అంటే ముఖ్యమైనటువంటి భక్తుడు అయిపోయాడు. ఇంకా మహాప్రభువుని తోని ఎంత అనుబంధం పెట్టుకున్నాడంటే ఇంకా మహాప్రభుని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అయితే చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలో కొంతకాలం ఉండి నేను దక్షిణ భారతదేశానికి తీర్థయాత్రకు వెళ్తానని చెప్పి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఈ సార్వభౌమ భట్టాచార్య ఏమంటారు తెలుసా? తాను చైతన్య మహాప్రభు నేను ఒక్కడనే వెళ్తాను, కేవలం ఒకరిద్దరు శిష్యులతో పాటు మాత్రమే వెళ్తానని చెప్తారు. ఎవరు రావద్దు నాతోటి అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఈయన చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్ళినా అందరూ గుంపులుగా ఈయనని ఫాలో అయిపోతున్నారు. అది ఎట్లా అంటే ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ వెస్ట్ బెంగాల్ నుండి మన జగన్నాథ్పురి వస్తుంటే ఆయనతో పాటు చాలా మంది సైన్యం లాగా వచ్చారు. వస్తే
ఆ జగన్నాథ్పురి ఒడిశా ప్రాంతంలో ఉంది. ఆ ఒడిశా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఆ మహమ్మదీయ ఆ, రాజు ఉండేవాడు. ఆయన ఈయన మీదికి దండయాత్రకు వస్తున్నారేమో అని చెప్పేసి అనుకొని, యుద్ధానికి వస్తున్నారేమో అనుకొని ఆయన అనుకుంటాడు. కానీ ఆ కొంతమందిని పంపించి, ఎవరు వాళ్ళు, ఎందుకు వస్తున్నారు, అంత మంది జనాసమూహంతో ఎందుకు వస్తున్నారు తెలుసుకోండి అని ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులను పంపిస్తారు. వాళ్ళ పేరు ఆ, దబీర్ కాస్, ఆ, షాకిర్ నాయక్ అని ఇద్దరు ఉంటారన్నమాట. ఓకే. వీళ్ళని పంపిస్తారు. వీళ్ళు పంపిస్తే వీళ్ళు వెళ్ళి తెలుసుకొని వీళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. వీళ్ళని ఎందుకు పంపిస్తారంటే ఒక కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళు స్వతహాగా హిందువులు, బ్రాహ్మణులు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రతిభని చూసి ఆ, వీరిని మత మార్పిడి జరిపించి తన దగ్గర ముఖ్యమంత్రిగా నియమించుకున్నాడు ఈ ఆ, నవాబ్ షా, ఎవరైతే మహమ్మదీయ రాజు ఉన్నాడో. వీళ్ళ అసలు నామాలు ఏంటంటే రూప సనాతన. ఓకే. కాలక్రమంలో వీళ్ళు చైతన్య మహాప్రభు అనుయాయుల్లో ముఖ్యమైనటువంటి ఆచార్యులుగా అవతరిస్తారు. ఆ అవతరించే కంటే ముందు మొట్టమొదటిగా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే బెంగాల్ నగరాన్ని వదిలిపెట్టి ఒడిశా ప్రాంతం గుండా వస్తున్నప్పుడు ఈ ఇద్దరు కూడా చైతన్య మహాప్రభుని కలవడం జరుగుతుంది. వాళ్ళు మహమ్మదీయ మతాన్ని బలవంతంగా వాళ్ళ ద్వారా వాళ్ళ తోటి స్వీకరింపజేయబడ్డా కూడా వాళ్ళు రహస్యంగా ప్రతినిత్యం కూడా భాగవత పారాయణ ఇవన్నీ చేస్తుండేవారు అనమాట. ఎందుకంటే ఆ రాజు, మీరు మహమ్మదీయ మతాన్ని స్వీకరించకపోతే మీ జాతిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా సంహరిస్తానని భయపట్టియడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళని రక్షించడానికి ఈ రూప సనాతనులు ఈ నవాబ్ షా దగ్గర ఉంటూ ఆయనని సేవిస్తూ ఉండేవారు బలవంతంగా. వాళ్ళకి చాలా ఆ, జీతం అవన్నీ ఇస్తుండేవారు, కానీ వాళ్ళకి వాటి మీద ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడెప్పుడు ఆ జీవితాన్ని వదిలిపెట్టి పరిపూర్ణంగా భక్తియుత జీవితాన్ని గడుపుదామనేటటువంటి ఆశతోటే ఉండారు. అలాగా ఈ దబీర్ కాస్, షాకీర్ నాయక్ వీళ్ళిద్దరు కూడా, షాకీర్ మాలిక్ వీళ్ళిద్దరు కూడా చైతన్య మహాప్రభు మొట్టమొదటిసారి కలవడం జరుగుతుంది. ఆ జరిగి అప్పుడు చైతన్య మహాప్రభు సూచన మేరకి సమయం వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి రండి అని ఆయన యొక్క సూచన మేరకి వీళ్ళు మళ్ళీ నవాబ్ షా దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట, ఇంకా మా జీవితం ఎవరి సేవలో అంకితం చెయ్యాలి అని. అలాగా చైతన్య మహాప్రభు ఎక్కడికి వెళ్ళినా జన సమూహాలతో ఉండేది. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఇంకా దక్షిణ భారతదేశానికి తీర్థయాత్రలకు వెళ్దాం అనుకున్నారో, ఆయన ఎవ్వరు కూడా రావద్దని చెప్తారు. చెప్పగానే సార్వభౌమ భట్టాచార్య కింద పడి ఏడుస్తాడనమాట. ఏడ్చి ఏమంటాడంటే, ఇది నాకు ఎంత బాధ కలిగిస్తుంది అంటే, ఒకవేళ నాకు ఉన్నటువంటి సంతానం ఏదైతే ఉందో వాళ్ళు చచ్చిపోయినా నేను ఇంత బాధపడా. మీరు నన్ను వదిలిపెట్టి నన్ను మీతోటి రావద్దు అనేటటువంటి విషయం నన్ను ఎంత బాధిస్తుందంటే, నా సంతానం చనిపోయినా కూడా నేను అంత బాధపడను, అంతకంటే ఎక్కువ బాధపడుతున్నానని చెప్తాడనమాట. అంటే సార్వభౌమ భట్టాచార్య ఒక గొప్ప పండితుడైనప్పటికీ కూడా, ఆ ఒక గొప్ప ఆ సాధకుడైనప్పటికీ కూడా చైతన్య మహాప్రభు మీద అంత ఆ అభిమానాన్ని, ప్రేమని పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్ భగవంతుడు అనేటటువంటి నమ్మకం కలిగిపోయింది ఇంకా సార్వభౌమ భట్టాచార్యకి. అలాగా చైతన్య మహాప్రభు ఆ సార్వభౌమ భట్టాచార్యని వదిలిపెట్టి ఆయన మన దక్షిణ భారతదేశానికి తీర్థయాత్రలకు వస్తారు. ఆయన మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో పర్యటించిన ప్రాంతాల్లో శ్రీకూర్మ క్షేత్రం, చాలా క్షేత్రాలు, శ్రీకూర్మ క్షేత్రం, శ్రీశైలము, ఆ తిరుపతి, ఇలాగ ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. శ్రీకూర్మం క్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రామానందరాయ అని ఇంకొక భక్తుడు ఉంటాడనమాట. ఇంకో భక్తుడు ఉండేవాడు. ఆయన ఆ ప్రాంతానికి తహసీల్దార్ టైప్ అన్నమాట. ఆయన కూడా మహాభక్తుడు, కానీ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఆ ఉండేవాడు. చైతన్య మహాప్రభు వచ్చారనగానే ఈ రామానందరాయ కూడా చైతన్య మహాప్రభుని వచ్చి కలుస్తారు. కలిసి వాళ్ళిద్దరి మధ్యలో గొప్ప సంభాషణ జరుగుతుంది. అది రహస్యాలతో రాధాకృష్ణుల మధ్యలో ఉన్నటువంటి ప్రణయ రహస్యాల గురించినటువంటి సంభాషణ జరుగుతుంది. అది సామాన్యులు వింటే ఏంటి భగవంతుడు ఇట్లాంటి, అంటే ఇలా ఉంటుందా అని మనము
జీర్ణించుకోలేము అది. దాన్ని చాలా రహస్యంగా చెప్తారనమాట. అంటే చాలా రహస్యాలతో కూడుకున్నటువంటి భగవద్ లీలా విశేషాల యొక్క సంభాషణ జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. చాలా కాలం చక్కగా కొంతకాలం వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొప్ప భక్తులు కలుసుకుంటే ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ సంభాషణ మనకి చైతన్య చరితామృతంలో కృష్ణదాస కవిరాజ్ గోస్వామి చక్కగా వివరిస్తారు. అయితే ఈ శ్రీకుర్మ క్షేత్రంలో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వచ్చారని తెలుస్తుందో అక్కడ ఇంకొక భక్తుడు ఉండేవాడు వాసుదేవ అని. ఈయన పాపము ఆ మన కుష్టి వ్యాధితోని బాధపడుతున్నటువంటి ఒక భక్తుడు అనమాట. కుష్టి వ్యాధి శరీరానికి వచ్చింది, కానీ ఆయన మనస్సు మాత్రం ఎప్పుడూ నిర్మలంగా స్వచ్ఛంగా భగవద్భక్తితోటి ఉండేది. ఈ వాసుదేవ అనేటటువంటి భక్తుడు ఏ విధంగా ఉండేవాడంటే తన శరీరంలో కుష్టి వ్యాధి వస్తే పుళ్ళు అవన్నీ ఆ, వస్తాయి. శరీరంలో పుండ్లు అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద మన పురుగులు అవన్నీ చేరి ఆ శరీరం నుండి స్రవిస్తున్నటువంటి చీము నెత్తురు ఇవన్నీ తింటుండేవి. పొరపాటున ఆయన శరీరంలో నుండి ఏదైనా పురుగు కింద పడిపోయింది అనుకోండి, మళ్ళీ తీసి దాన్ని శరీరం మీద పెట్టుకొని మీరు తినండి హాయిగా, అయ్యో మీరు జాగ్రత్త చూసుకోండి, ఆ అటు ఇటు కదలకండి, కింద పడిపోతున్నారు మీరని. అట్లా ఉండేదన్నమాట. శరీరం మీద ఎలాంటి స్పృహ లేకుండా ఆ శరీరం నుండి రక్తము చీము ఇవన్నీ స్రవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం బాధపడేవాడు కాదు. ఆయన చైతన్య మహాప్రభు వచ్చారని చెప్పి తెలుసుకొని ఆయన దర్శించుకుందామని వస్తారు. వచ్చేసరికి చైతన్య మహాప్రభు తిరిగి మళ్ళీ ఆయన దక్షిణ భారతదేశంలో ఇంకా మిగతా ప్రాంతాలకు వెళ్దామని ఆయన ప్రయాణం అయిపోయారు. ఆయన వెళ్ళిపోయారని తెలియగానే ఈ వాసుదేవుడు చాలా బాధపడతాడు. ఆయన శరీరం కుష్ఠ వ్యాధగ్రస్తమైనప్పటికీ కూడా ఆయన అంత బాధపడలేదు. కానీ చైతన్య మహాప్రభుని దర్శించుకోలేకపోయాను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుని అని ఆయన బాధపడుతుంటాడు. ఈ విషయం చైతన్య మహాప్రభుకి అర్థమవుతుంది. ఆయన గ్రహిస్తాడు, ఎవరో భక్తుడు నా గురించి బాధపడుతున్నాడని తెలుసుకుంటాడు. ఆయన మళ్ళీ తిరిగి వచ్చి వాసుదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఆయన వాసుదేవుడు స్వామి నా దగ్గరికి రాకండి, నేను వ్యాధిగ్రస్త, నా శరీరం నుండి చీము నెత్తురు ఇవన్నీ స్రవిస్తున్నాయి, నా దగ్గరికి రాకండి అన్నా కూడా చైతన్య మహాప్రభు పట్టించుకోకుండా ఈ వాసుదేవుని ఆలింగనం చేసుకుంటాడు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క శరీరం ఈ వాసుదేవుడికి తగలగానే ఆయన శరీరం మొత్తం కూడా మళ్ళీ నవ యవ్వనంలోకి ఆరోగ్యమైనటువంటి శరీరాన్ని పొందుతాడు. సో అట్లాగా చైతన్య మహాప్రభు ఆ ఆ వాసుదేవుణ్ణి అనుగ్రహిస్తాడు. ప్రభుజీ ఇది హరి హరి బోల్. శ్రీకాకుళం జిల్లాలో కూర్మ క్షేత్రమా? అవును ప్రభు, గోదావరి ప్రాంతం దగ్గర ఉన్నటువంటి, అప్పుడు ఆ ప్రాంతాన్ని విద్యానగరము, కుర్మక్షేత్రము, అక్కడ కుర్మక్షేత్రం ఉంది. నాగవల్లి మా ప్రభుజీ. నాకు మొత్తం నాగవల్లి వంశధార ఆ, ఉంటుంది ప్రభుజీ. సో ఆ ప్రాంతంలో జరిగిందనమాట ఇది. ఆ తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు వాసుదేవుడికి ఇంకా అలాగ అనుగ్రహించిన తర్వాత ఆయన మళ్ళీ దక్షిణ భారతదేశంలో శ్రీరంగ క్షేత్రానికి చేరుకుంటాడు. ఇంకా మధ్యలో చాలా పుణ్యక్షేత్రాలు అవన్నీ ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కవర్ చేసుకుంటూ శ్రీరంగ క్షేత్రాన్ని చేరుకుంటాడు. శ్రీరంగంలో 4 నెలలు ఉంటారన్నమాట చైతన్య మహాప్రభు. అక్కడ శ్రీరంగ క్షేత్రానికి చేరుకోగానే చాతుర్మాస్యం ఆసనం అవుతుంది. చాతుర్మాస్యంలో సన్యాసులు ఎక్కడా తిరగకూడదు కాబట్టి అక్కడే శ్రీరంగంలో ఉంటారనమాట. శ్రీరంగంలో వెంకటభట్ట అని ఒక శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచార్యులు ఎవరైతే ఆయన శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామిని కి సేవ చేస్తున్నారో వారి ఇంట్లో ఈ చైతన్య మహాప్రభుకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అంటే వారికి సంబంధించినటువంటి ఒక విడిది గృహంలో ఈయనకి చైతన్య మహాప్రభుకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా చైతన్య మహాప్రభుకి ప్రసాదం అవన్నీ ఈ వెంకటభట్ట వాళ్ళ ఇంట్లో తయారు చేపించి పంపిస్తూ ఉండేవాడు. ఆ వెంకటభట్టకి చిన్న కుమారుడు ఉండేవాడు, 10 సంవత్సరాల కుమారుడు ఉండేవాడు. ఆయనతోటి చైతన్య మహాప్రభుకి శుశ్రూష చేపిస్తూ ఉండేవాడు అనమాట ఈ వెంకటభట్ట. ఆ శ్రీరంగ క్షేత్రంలో చైతన్య మహాప్రభు ఆయన యొక్క ఆరాధ్య దైవము జగన్నాథ బలదేవ సుభద్రులు కాబట్టి ఆయన చేతులతోటి స్వహస్తాలతోటి జగన్నాథ బలదేవ సుభద్ర విగ్రహాల్ని ఆయన స్వహస్తాలతో తయారు చేస్తారు.
తయారు చేసి ఒక చిన్నగా దేవాలయం లాగా పెట్టి అక్కడ ఆ, చైతన్య మహాప్రభు ప్రతిరోజు అర్చిస్తూ ఉండేవారు అనమాట. ఇప్పటికి కూడా మనం శ్రీరంగ క్షేత్రానికి వెళ్తే ఆ చిన్న దేవాలయం ఉంది, జగన్నాథ స్వామికి సంబంధించినటువంటి చిన్న దేవాలయం ఉంది. ఇలాగా ఈ 4 నెలల కాలంలో చైతన్య మహాప్రభుకి వెంకటభట్ట తన కుటుంబంతో సహా సేవలు అందిస్తారు. అందించిన తర్వాత కాలక్రమంలో ఈ వెంకటభట్ట యొక్క కుమారుడు ఆ చైతన్య మహాప్రభుకి చాలా దగ్గరైపోతాడు. చైతన్య మహాప్రభుతో వచ్చేస్తా అంటాడు, కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తాడంటే మీ తల్లిదండ్రులని సేవ చేయి, వాళ్ళ శరీరం వదిలిపెట్టిన తర్వాత నా దగ్గరికి రా అని చెప్తాడు. ఇంకా శరీరంలో ఆ కుమారుడే కాలక్రమంలో షటగోస్వాములో ఒకరైనటువంటి గోపాల భట్ట గోస్వామిగా అవతరిస్తారనమాట. చైతన్య మహాప్రభు ఇంకా శ్రీరంగ క్షేత్రం నుండి, అలాగే శ్రీరంగ క్షేత్రంలో ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఏంటి అంటే ఒక బ్రాహ్మణుడు పాపం ఆయనకి ఆ ఎలాంటి చదువు రాదు, సంస్కృతం చదువు రాదు, కానీ భగవద్గీతని చూస్తూ ఆయన ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటే ఆ చైతన్య మహాప్రభు అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరంటే ఆయన చెప్తాడు, నాకు ఇది పుస్తకంలో ఏముందో నాకు అర్థం కాలేదు, ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ నేను ఒక్క విషయాన్ని ఆ గ్రహించి నాకు చాలా బాధేస్తుంది. ఏంటి అంటే ఆ ఈ సమస్త బ్రహ్మాండాల్ని పరిపాలించేటటువంటి భగవంతుడు ఒక భక్తుడికి సేవ చేయడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ విషయం నా మనస్సుని కలిసివేస్తుంది, నా మనస్సుని పిండేస్తుంది. ఎందుకంటే ఆ ఒక భక్తుడికి భగవంతుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో, ఎంత ఆ అనుగ్రహిస్తాడు. ఒకవేళ కనుక మనం భగవద్భక్తి చేస్తే భగవంతుడు ఎంత దిగి వచ్చి తనని తాను సమర్పించుకుంటాడో భక్తుడికి. ఈ ఆ కృష్ణార్జునులు యొక్క ఆ సాంగత్యం ఏదైతే ఉందో, ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి సారథిగా భగవంతుడు ఏ విధంగా అయితే సారథిగా ఉండి అర్జునుడికి సేవ చేశాడు, ఆ విషయం తలుచుకొని నాకు మళ్ళీ మళ్ళీ ఏడుపు వస్తుంది. ఎందుకంటే సేవలు అందుకునేటటువంటి భగవంతుడు ఒక భక్తుడికి సేవ చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప మనసున్నవాడైతే తప్ప ఆ విధంగా సేవ చేయలేడు. ఎంతో గొప్ప మనసున్నవాడు తప్పితే ఆ విధంగా సేవ చేయలేడు. ఆ విషయాన్ని తలుచుకొని నాకు చాలా చాలా బాధేస్తుంది అని చెప్పేసి ఆయన అంటాడనమాట. అనగానే చైతన్య మహాప్రభు అంటారంటే, నువ్వు చదవాల్సిన అవసరం లేదు, నువ్వు చదవకున్నా కూడా ఈ భగవద్గీత యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా గోలోక ప్రాప్తి, భగవద్ధామ ప్రాప్తి నీకు జరుగుతుంది అని చైతన్య మహాప్రభు అనుగ్రహిస్తారనమాట. అంటే మనమందరం కూడా శాస్త్రాలు చదువుతూనే ఉంటాం, కానీ ఆ శాస్త్రం యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోండి. భగవద్గీత చదువుతున్నాం, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు కృష్ణుడు అంటే, అర్జునుడికి ఇంకా భగవంతుని మీద ఆల్రెడీ నమ్మకం ఉంది, ఇంకా భక్తి పెరగాలి, తనని నమ్మితే ఏదైనా కూడా, ఏ విషయంలో ఉండైనా కూడా తను బయట పడేయగలడు అనేటటువంటి ఇంకా దృఢమైనటువంటి నమ్మకాన్ని అర్జునుడి మాధ్యంగా మనకి చెప్పాలని భగవంతుడు అనుకున్నాడు. మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఇందులో ఏదో మన కర్మ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అవన్నీ విషయాలు మనకి ఎందుకు ఉపయోగపడాలంటే క్రమక్రమంగా భగవంతుని యొక్క పాదార విందాలకి దగ్గర అవ్వడానికి, ఆ పాదార విందాలకి మనం దాసులం అవ్వడానికి, దాంట్లోనే మన జీవితంలో సంభవించేటటువంటి సమస్తమైనటువంటి క్లిష్ట పరిస్థితుల యొక్క విముక్తి ఉంది, క్లిష్ట పరిస్థితుల నుండి విముక్తి ఉంది అనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకొని మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం మనం ఏది సాధించాలి అంటే అది కేవలం భగవద్భక్తి మాత్రమే అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం భగవద్గీత యొక్క అభ్యాసం చేయాలి. మనకి భగవద్గీత అభ్యాసం ఆ స్థితికి తీసుకెళ్ళాలి మనల్ని. ఆ స్థితికి మనని భగవద్గీత తీసుకువెళ్ళట్లేదు, లేదంటే మనం విషయాన్ని అర్థం చేసుకోవడంలో వెనకబడిపోయామంటే మనకి ఇంకా సరిగా అర్థం కావట్లేదు అనమాట.
ఆ ఆ బ్రాహ్మణుడు యొక్క హృదయాన్ని చైతన్య మహాప్రభు అర్థం చేసుకొని ఆయన్ని ఆ విధంగా అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత మళ్ళీ తిరిగి చైతన్య మహాప్రభు ఆయన జగన్నాథపురికి వెళ్ళారు. అక్కడ నుండి బృందావనంకి వెళ్ళి కూడా చైతన్య మహాప్రభు కొంత కాలాన్ని గడిపారు. ఎందుకంటే బృందావనం భగవంతుడు ప్రత్యక్షంగా లీలలు జరిపినటువంటి ప్రదేశము. ఆయన అవతారం చాలించిన తర్వాత కూడా అదృశ్యంగా ఇంకా లీలలు జరుపుతున్నటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో భగవంతుడికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్థలాలని వెలికి తీయడానికి చైతన్య మహాప్రభు బృందావనానికి వెళ్ళారు. ఆయన వల్లనే రాధాకుండ శ్యామకుండ ఎక్కడున్నాయని చెప్పేసి తెలిసింది. అలాగే భగవంతుడు ముఖ్యమైనటువంటి లీలలు ఎక్కడ జరిపాడనేటువంటి విషయాలన్నీ ఎన్నో లీలా స్థలాలు బయటికి తీయడం జరిగింది అనమాట చైతన్య మహాప్రభు యొక్క కృషి వల్ల. ఇంకా చైతన్య మహాప్రభు బృందావనంకి వెళ్ళి మళ్ళీ తిరిగి జగన్నాథ్పురికి వచ్చి ఇంకా ఆయన శరీరాన్ని వదిలిపెట్టే సమయం వరకు జగన్నాథ్పురిలోనే ఉండేవారు ఆయన చైతన్య మహాప్రభు. ఈ బృందావనంలో చైతన్య మహాప్రభు గుర్తుపట్టినటువంటి లీలా స్థలాలని మళ్ళీ పునరుద్ధరించడానికి తన ఆంతరంగిక శిష్యులైనటువంటి కొందరిని ఆయన పంపించారు. వాళ్ళలో రూప సనాతనులు. ఈ రూప సనాతనులు ఎప్పుడైతే చైతన్య మహాప్రభుని కలవడం జరిగిందో, కలిసిన తర్వాత చైతన్య మహాప్రభు మీరు సమయం వచ్చినప్పుడు మీరు నా దగ్గరికి వస్తారని చెప్పిన తర్వాత ఈ రూప సనాతనులు ఇంకెక్కువ కాలం మన నవాబ్ షా దగ్గర ఉండలేకపోయారు. వాళ్ళు చైతన్య మహాప్రభు దగ్గరికి రావడం జరిగింది. చాలా విచిత్రంగా రావడం జరిగింది. వీళ్ళు వెళ్ళిపోతా అన్నప్పుడు ఒకరేమో నేను ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన తప్పిపోయాడు అని చెప్పని చెప్తారు రూప గోస్వామి. ఈ సనాతనుల్ని ఆయన నవాబ్ షా జైల్లో పెట్టేస్తాడు, ఈయన కూడా వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. పెట్టేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా జైలు అధికారులకి ఇచ్చేస్తామని హామీ ఇచ్చి తప్పించుకొని ఈ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేస్తారనమాట. ఇలాగా వీళ్ళిద్దరు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభు వీళ్ళిద్దరికి కూడా మీరు బృందావనం వెళ్ళండి, అక్కడే ఉండి మీరు భక్తి సాహిత్యాన్ని రచించండి, అలాగే బృందావనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తీర్థ స్థలాలని మీరు సంరక్షించండి అని. అలాగే బృందావనంలో భగవంతుడు ద్వాపర యుగం అయిపోయిన తర్వాత యదువంశానికి సంబంధించినటువంటి వజ్రనాభుడు అనేటటువంటి కృష్ణుడి యొక్క మునిమనవడు ఆయన కొన్ని దేవాలయాల్ని కృష్ణుడి యొక్క మనవడు కొన్ని దేవాలయాల్ని కట్టించారనమాట. సో వాటిలో కొన్ని దేవాలయాలు ఈ మహమ్మదీయుల యొక్క దండయాత్రల వల్ల ధ్వంసమైపోయాయి. ఆ మూర్తులు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయంలో ఉన్నటువంటి, ఉదాహరణకి బృందావనంలో 7 ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఏంటి అంటే రాధా మదన్ మోహన్, రాధా గోవింద దేవు, అలాగే రాధా శ్యామ సుందరు, ఇంకా రాధా దామోదరు, ఇలాగా 7 ముఖ్యమైనటువంటి దేవాలయాలు ఉన్నాయన్నమాట. సో 7లో రాధా మదన్ మోహన్, రాధా గోవింద దేవు ఈ దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తులు ఇప్పుడు రాధా గోవిందదేవ్ ఉంది, ఆ గోవిందదేవ్ దేవాలయాన్ని వజ్రనాభుడు ప్రతిష్ఠించారు. ఆ దేవాలయము మహమ్మదుల యొక్క దండయాత్ర వల్ల ధ్వంసమైపోయింది. ఆ మూర్తి కూడా మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. ఆ మూర్తుల్ని బయటకు తీయడానికి ఈ మన షటగోస్వాములకి ఆయన షటగోస్వాముల ముఖ్యమైనటువంటి రూప సనాతనులకి ఆయన చైతన్య మహాప్రభు ఆజ్ఞ ఇస్తారనమాట. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వాళ్ళు బృందావనంకి వెళ్ళి అక్కడే ఉంటూ ఈ దేవాలయాల్ని మళ్ళీ పునఃస్థాపిస్తారు. ఇలాగ జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి వీళ్ళు కూడా రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరిని కూడా ఆయన బృందావనానికి పంపించడం జరుగుతుంది. తర్వాత గోపాల భట్ట గోస్వామి ఆయన కూడా బృందావనానికి పంపించడం జరుగుతుంది. తర్వాత జీవ గోస్వామి ఈ రూప సనాతనుల యొక్క బంధువే అన్నమాట. వాళ్ళ తమ్ముడి
కొడుకు. సో పంపించడం వాళ్ళందరూ కూడా బృందావనంలో చాలా కృషి చేశారు. అయితే జగన్నాథ్పూర్లో చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు ఆ ఆయన ఒక రహస్యమైనటువంటి ప్రాంతంలో ఉండేవారు. ఆ రహస్యమైనటువంటి ప్రాంతం ఏంటి అంటే గంభీరా. చాలా చిన్న రూమ్ ఉండేదన్నమాట. ఇప్పటికి కూడా ఉంది అది. అది అందరికీ చూపించరు. ఎవరైనా పెద్ద పెద్ద ఆచారాలతోటి వెళ్తే ఆ రూమ్ చూడడానికి అవకాశం ఇస్తారనమాట. ఒక మనిషి పడుకుని కాలు చాపితే, అంటే 4 దిక్కులు 4 సైడ్లు తిరిగి కాలు చాపినా కూడా ఎంత ప్లేస్ అయితే కావాలో అంతే ఉంటుందన్నమాట. చిన్న రూమ్. అందులోనే ఉండేవారు చైతన్య మహాప్రభు. అందులోనే ఉండి ఆయన భగవద్భక్తి చేస్తుండేవారు అనమాట. ఎప్పుడు కూడా ఆయన అంత్యవాసులైనటువంటి ఆ శిష్యులు ఆయనే కనిపెట్టుకుంటూ ఉండేవారు. నిత్యానంద ప్రభు, అలాగే మిగతా వాళ్ళు, సార్వభౌమ భట్టాచార్య, మిగతా వాళ్ళందరూ కూడా కనిపెట్టుకుంటూ ఉండేవారు అనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉన్నట్టుండి ఆయన భక్తి ఆవేశంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉండారు, పరిగెత్తుతూ ఉండేవారు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఈ ఆయన అంత్యవాసులు కొద్దిగా ఏమరపాటు, అంటే ఏమైతుందిలే అనుకునే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి చైతన్య మహాప్రభు భక్తి ఆవేశంతో ఆయన భగవంతుణ్ణి, ఇప్పుడు ఆకాశం నీలిరంగులో ఉంటుంది కదా, ఆ నీలిరంగులో ఉన్నాడు నా కృష్ణ అని ఆయన్ని చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ పరిగెత్తుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయాడు చైతన్య మహాప్రభు. సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ శరీరం ఇంకా సముద్రంలో కొట్టుకుపోయింది. ఇంకా భక్తులు నిత్యానంద ప్రభు, సార్వభౌమ భట్టాచార్య వీళ్ళందరూ వచ్చి చూసేసరికి ఆయన లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంతా వెతుకుతూ సముద్రం ఒడ్డు వైపుకి పరిగెత్తారని చెప్పేసి కొందరు చెప్పగానే అటువైపు వెళ్ళేసరికి ఒక జాలరివాడు మన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. తనలో తానే నవ్వుకుంటున్నాడు, తనలో తానే ఇట్లా తన్మయత్వాన్ని పొందుతున్నాడు. ఏవో జరిగిపోతుంది. ఆ జాలరుని చూస్తే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ జాలరి ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఆయన అడుగుతారన్నమాట. ఏంటి నువ్వు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు? నువ్వు కొద్దిసేపు ఏడుస్తున్నావు, కొద్దిసేపు తన్మయం చెందుతున్నావు, కొద్దిసేపు ఇంకేదో విధంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏం జరిగింది నీకు అంటే, ఏమో నాకు తెలియదు, నేను చేపలు పట్టడానికి వెళ్ళాను, వెళ్తే వల వేసిన తర్వాత చాలా బరువెక్కింది వల. ఆ వల పైకి లాగేసరికి ఒక చాలా భారీ శరీరంతో చైతన్య మహాప్రభు దాదాపు 7 అడుగులు ఉండేవారని చెప్తారనమాట. భారీ శరీరంతో కూడుకున్నటువంటి ఒక శరీరం నా వలలో పడింది. ఏంటా అని నా శరీరాన్ని తాకేసరికి నాకు ఈ విధంగా తయారైపోయాను. నాకు తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఏదో లేని ప్రేమ నా నుండి నాకు వచ్చేస్తుంది భగవంతుడి మీద అంటాడనమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన చైతన్య మహాప్రభు యొక్క స్పర్శ ఈయనకు తగిలిందని. ఎక్కడ ఆ శరీరం ఎక్కడుందంటే తీసుకెళ్లి చూపిస్తారనమాట. శరీరంలో నుండి శ్వాస రాదు, గాలి రాదు, అసలు నాడి కొట్టుకోదు. ఒక మనిషి ప్రాణం వదిలిపెడితే శరీరం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి స్థితిలో చైతన్య మహాప్రభు యొక్క భౌతిక శరీరం దొరికింది. దొరకగానే ఇంకా వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో చైతన్య మహాప్రభు, వీళ్ళేం బాధపడలేదు. వీళ్ళు ఏం చేశారంటే గట్టిగా కీర్తనలు చేశారనమాట చైతన్య మహాప్రభు చెవు దగ్గర. చేయగానే మళ్ళీ ఆయన మేల్కొన్నారు. అంటే భగవంతుడి యొక్క నామం వింటే మళ్ళీ శరీరంలో చలనం కలిగిందనమాట చైతన్య మహాప్రభు. అంత భక్తితో ఆయన జీవించారు. ఇక చివరికి ఎప్పుడైతే తన అవతారం చాలించాలో అప్పుడు చైతన్య మహాప్రభు జగన్నాథుడి దర్శనానికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి జగన్నాథుడి యొక్క మూల విరాట్లు ఉంటారు కదా, ఆ గర్భాలయంలోకి ఆయన ఒక్కసారి దుంకేశారనమాట. ఆయన ఇట్లా అక్కడ ఉన్నటువంటి పండాలు ఎవరైతే ఉంటారో ఎవరిని కూడా గర్భాలయంలోకి అంటే అనుమతించరు. దగ్గరదాకా వెళ్ళొచ్చు కానీ అనుమతించరు. చైతన్య మహాప్రభు ఇలా వెళ్తూ ఉంటే ఆగండి స్వామి అంటున్నారు తప్ప ఎవరు ఆపలేకపోయారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆ గర్భాలయంలోకి వెళ్ళి స్వామి విగ్రహాన్ని ఆలింగనం చేసుకుందామని ఇట్లా వెళ్ళిపోయారో ఈ గర్భాలయం యొక్క తలుపులన్నీ కూడా మూసుకుపోయాయి. వాళ్ళు
గట్టిగా వెళ్ళి కొద్దిసేపు ఆగి ఆ తలుపులు తెరిచేసరికి చైతన్య మహాప్రభు లేరు. ఆయన సశరీరంతో జగన్నాథ స్వామిలో ఐక్యమైపోయారు. ఎందుకంటే భగవంతుడు ఇంకా తన యొక్క శక్తిని ఉపసంహరించేసుకున్నాడు. ఎందుకంటే తాను అవతరించి ఏ విషయం గురించి అయితే తాను అవతరించాడో ఆ విషయాన్ని ఆ ముందుకు తీసుకెళ్ళడానికి కొందరు చాలా నమ్మకమైనటువంటి శిష్యులు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యతలు ఇచ్చి ఆయన అవతారాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ చైతన్య మహాప్రభు ఆయన రాధాకృష్ణుల యొక్క సమ్మేళన స్వరూపం. కృష్ణుడు రాధారాణి ఈ జగత్తులో కృష్ణుడికి అత్యంత గొప్ప భక్తురాలు ఎవరంటే శ్రీమతి రాధారాణి. ఆవిడ భగవంతుని యొక్క భక్తిని ప్రతినిత్యం అనుభవిస్తూ ఉంటుంది. కృష్ణుడికి ఒకసారి ఆ రాధారాణి అనుభవిస్తున్నటువంటి భక్తిని అనుభవించాలని కోరిక కలిగింది. సో అందుకే కృష్ణుడు ఒక భక్తుడిగా ఆవిర్భవించడం జరిగింది. ఒక భక్తుడిగా ఆవిర్భవించి భక్తిలో ఏ విధమైనటువంటి విరహాన్ని, ఆ విరహం కూడా ఒక వ్యక్తి మన పక్కనే ఉన్నాడు అనుకోండి, మనకి దగ్గరి బంధువు, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మన పక్కనే ఉన్నాడు అనుకోండి, మనకు మన పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి యొక్క విలువ పెద్దగా మనకు అర్థం కాదు. ఆ వ్యక్తి దూరం అయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తి మన పక్కన ఉన్నప్పుడు మనం ఆయనతోటి ఎంత ప్రేమతో ఉంటామో అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రేమ ఆ వ్యక్తి మన పక్కకి లేనప్పుడు మనకి కలుగుతుంది. అది ఏ విధంగా అంటే పక్కకున్నాడు కాబట్టి ప్రతినిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. పక్కకు లేడు కాబట్టి ప్రతినిత్యం కూడా ఆయన ఆ వ్యక్తి నా పక్కన ఉంటే ఇప్పుడు ఇలాగ ఉండేది, ఇప్పుడు ఇది చేసేవాళ్ళం, ఇప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళం అని ప్రతి క్షణం కూడా ఆ వ్యక్తి గురించి ఏ పని చేసినా కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ మనం విరహాన్ని అనుభవిస్తాం అన్నమాట. సో అది చాలా గొప్ప భావం. దాన్నే పరకీయ భావం అంటారనమాట. పరకీయ భావం అంటే ఆ వ్యక్తి మన పక్కకు లేడు కానీ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి ప్రతినిత్యం ఆలోచిస్తూ ఉండడం ఏదైతే ఉందో దాన్ని పరకీయ భావం. దాంట్లో మనుషుడు ఇంకా ఎక్కువ ప్రేమని ఆస్వాదించగలుగుతాడు. ఎవరిని చూసినా కూడా ఆ వ్యక్తి లాగే అనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి వేసుకున్నటువంటి బట్టలు ఎవరైనా వేసుకుంటే ఆయనే కనిపిస్తాడు. ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడితే ఆయనే గుర్తుకొస్తాడు. ఆ వ్యక్తికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఎక్కడైనా వండారనుకోండి, అవి చూస్తే ఆయనే గుర్తుకొస్తాడు. ప్రతి విషయంలో ఆయనే గుర్తుకొస్తాడు. ఈ విరహ వేదన అనుభవించడానికి భగవంతుడే తన భక్తుడిగా ఆవిర్భవించినటువంటి అవతారము, అది కూడా రాధాకృష్ణుల యొక్క సమ్మేళన స్వరూపమే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క అవతారం అన్నమాట. ఆయన యొక్క ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఇది మనం గౌర పూర్ణిమగా చాలా గొప్పగా, ఆల్మోస్ట్ ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి ఎక్కువగా కొద్దిసేపు దేవాలయం అంటే మూసేయాలి గ్రహణ సమయంలో కాబట్టి అంత ఉత్సవంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ, బట్ దేవాలయంలో ఈరోజు చాలా గొప్పగా గ్రహణం విడిచిన కాలం తర్వాత మళ్ళీ ఉత్సవాలు మొదలవుతాయి. లేకపోతే రోజు మొత్తం దేవాలయంలో చాలా ఉత్సవాలు జరిగేవి. గౌరకథ గురించి మాట్లాడడం, అలాగే చైతన్య మహాప్రభు లీలల గురించి వర్ణన, ఇవన్నీ ఉండేవన్నమాట. ఓకే, సో అంత ప్రభుజీ ఎస్ మాతాజీ. పూరి జగన్నాథ్లో ప్రభుజీ నూకేస్తారు ప్రభుజీ, తోసేస్తారు, చూడనీరు సరిగ్గా. ఎస్ మాతాజీ, ఎందుకంటే అంత రద్దీ ఉంటది కాబట్టి. అయితే పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక విషయం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎంత లేట్ గా వెళ్తే అంత మంచి చక్కగా దర్శనం జరుగుతుంది. అవును ప్రభుజీ, మొన్న పోయినాం ప్రభుజీ, అదే నూకేస్తా అన్నారు. అదే మనం రాత్రి 10:30, 11, 9:30 తర్వాత 9 తర్వాత రద్దీ తగ్గిపోతారు. అదే టూరిస్ట్ బస్సులో పోయినాం కదా ప్రభుజీ, వాళ్ళు ఎప్పుడు చూపిస్తే అప్పుడు చూడాలి ప్రభుజీ. అదే అయితే మేము ఇప్పుడు ఒకవేళ మాతో యాత్రకు వచ్చారనుకోండి, ఎలా ఉంటుందంటే చెప్తాం ముందే భక్తులకి, ఇప్పుడు వెళ్ళండి, జస్ట్ ఒకసారి దర్శనం చేసుకునండి,
మంచిగా దర్శనం అవ్వాలంటే ఎట్లాగో నైట్ స్టే చేస్తాం కాబట్టి లేట్ నైట్ వెళ్ళండి అని చెప్తాం అనమాట. ఉమ్. లేట్ నైట్ 9 తర్వాత వెళ్తే రద్దీ తక్కువ ఉంటారు, హాయిగా దర్శనం చేసుకోవచ్చు అనమాట. అదే ప్రభుజీ గయాలో గాని ఆడోళ్ళు పిండం పెట్టొచ్చా ప్రభుజీ పోతే అక్కడ? ఆ లేదు మాతాజీ, పెట్టలేరు. అదే అందరూ పెట్టారు మొన్న, మేము పెట్టలే ప్రభుజీ, మా ఆయన రాలేదు, నేను ఒకదాన్ని వెళ్ళింటి, ఆడోళ్ళు పెట్టలే, విష్ణు అంటే పాదాలను అక్కడ దర్శనం. ఉన్నటువంటి బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళు మన పేరు మీద పెట్టేస్తారు. అవునా ప్రభుజీ? ఏమో ఉమ్, తెలియదు ఇప్పుడు ప్రభుజీ. ఇప్పుడు మనము ఆ మన బ్రాహ్మణుడి సమక్షంలో ఆయన మంత్రోచ్చరణ సమయంలో పిండ ప్రదానం చేస్తాం. మనము అక్కడ ఎవరొకరు బ్రాహ్మణులకి చెప్పి పిండ ప్రదానం చేయించుకోవచ్చు అక్కడ. స్వ- అట్లా చేపియచ్చు అనమాట. ఏమో ప్రభుజీ ఆడోళ్ళు చేయకూడదు, మా ఆయన రాలేదు, అందుకు చేపిలే ప్రభుజీ. కొంతమంది చేపిచ్చారు. అది విష్ణు పాదాలు చేపించచ్చు. ఆ, ప్రభుజీ విష్ణు దండవత్ పాదాలేమో ప్రణాం. తాకొచ్చాం ప్రభుజీ. వెరీ గుడ్, సంతోషం మాతాజీ. ఆ, ప్రభుజీ దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభు. చాలా గంటన్నర ప్రతి క్షణము చైతన్య మహాప్రభు మీద ప్రేమ పెరిగించినట్టు చేశారు. చాలా సంతోషం ప్రభుజీ. ఇంకా చాలా ప్రభుజీ తగ్గించి చెప్పాను నేను. చైతన్యం ఆ, చరితామృతంలో ఇంకా ఎన్నో లీలలు ఉంటాయి. ఆ ప్రభుజీ ఇప్పుడు ఆ, చెప్పిందంతా ఒకే బుక్ లో ఉందా ఏంటి ప్రభుజీ ఈ చరిత్ర అంతా? ఇది కొన్ని లీలలు, ముఖ్యమైన లీలలు నేను ఒక దగ్గర చేర్చి చెప్పాను. మన చైతన్య ఓకే మహాప్రభు చైతన్య చరితామృతంలో ఇవన్నీ కూడా విస్తారంగా ఉంటాయి. ఓకే ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు షడ్గోస్వాములు అందరూ కూడా చైతన్య మహాప్రభుని చూశారు కదా ప్రభుజీ? ఎస్ ప్రభు. కానీ జీవ గోస్వామి చాలా చిన్న వయసులో, జీవ స్వామి గోపాల్ భట్ట గోస్వామి చాలా చిన్న వయసులో చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా జై బాగా. శ్రీ, థ్యాంక్ యూ ప్రభు. జై శ్రీ మాతాజీ, ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ఈ మాతాజీ. వేళ తీసుకోవాల్సిన నియమాలు చెప్పండి ప్రభుజీ. మేము సో మన గ్రహణము మధ్యాహ్నం 3:30 నుంచి ఉంది అని చెప్పారు. సో మధ్యాహ్నం 12 లోపే భోజనం, ఎవరైనా ఉపవాసం లేకపోతే భోజనం చేసేసేయండి. 3 నుండి సాయంత్రం 3:30 నుండి 6:42 వరకు ఎప్పుడో ఉందని చెప్పారు మనకి గ్రహణము. సో 3 నుండి 6:45 వరకు గ్రహణం, ఏం ఆహారం తీసుకోకుండా గ్రహణ కాలంలో మంత్ర జపం కానీ అలాగే గ్రంథ పఠనం కానీ చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. సో అప్పుడు జపం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా ఆ టైంలో జపం చేసుకోవచ్చు. ఇంకా 6:45 తర్వాత గ్రహణం విడిచేస్తుంది కాబట్టి అప్పుడు స్నానం చేసి యథావిధిగా మనం ఆహారం అది తీసుకోవచ్చు. అంటే ప్రభుజీ మామూలు మనం ఆ టైం అప్పుడు గడిచిపోయిన ఆహారం మనం తీసుకోవచ్చా? ఒక్క నిమిషం. ఏకాదశి ప్రసాదం తీసుకోవాలా ప్రభుజీ? ఈరోజు చైతన్య మహాప్రభు గారి యొక్క ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈరోజు ఏకాదశి ప్రసాదమే తీసుకుంటాం మనం. మామూలు రైస్ తీసుకోకూడదు ఇంక వేళ. తీసుకోకూడదు. ఉపవాసం ఉంటే లేదు, ఉపవాస నియమం లేదు మాకంటే భగవంతునికి నివేదించి నార్మల్ ఆహారం తీసుకోవచ్చు. ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. తేజశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ మీరు ఆదిశంకరాచార్యులు ఇంకా శంకరాచార్యులు అన్నారు స్టార్టింగ్ లో, ఇద్దరు వేర్వేరా ప్రభుజీ? ఒకటే. ఒకరే, ఆదిశంకరాచార్యులు ఒకరే. శంకరులో ఆ ఆదిశంకరులు అని చెప్పారు. శంకరాచార్యులే, ఆయనకే ఆదిశంకరులు అని పేరు. అదే ఇద్దరు ఒకటే కదా? చెప్పడంలో ఒకటే. ఇంకొకటి ప్రభుజీ, మీరు చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామిలో ఐక్యమయ్యారని చెప్పారు కదా, అది పూరి జగన్నాథ స్వామినేనా? ఎస్. ఇదే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్. హరే కృష్ణ. గిరిజా మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అందరికీ దండత్ ప్రణామం. పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. ప్రభుజీ ప్రశ్న ఏం లేదు కానీ పిల్లలు బెహ్రాన్లో ఉన్నారు ప్రభుజీ, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, అందరి గురించి ఒకసారి అయ్యో, prayer తప్పకుండా మాతాజీ, తప్పకుండా. ప్రభుజీ మొన్నటి నుంచి టెన్షన్ గానే ఉంది ప్రభుజీ. అరే, సో మన బంధువులు అలాగే మన బంధువుల యొక్క బంధువులు పిల్లలు ఎవరైనా కూడా ఈ మన గల్ఫ్ దేశాల్లో యుద్ధ పీడిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్షేమంగా ఉండాలని,
మళ్ళీ క్షేమంగా భారతదేశానికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి గురించి ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే 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 హరే. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే రామ హరే రామ కృష్ణ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ, అందరికీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ దండత్వం. ఓకే, సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రణామం. దండత్వం. ఓకే.